అందరికీ నమస్కారం. చార్ట్ అనాలసిస్ మనం చేసేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటయా అంటే, ఇప్పుడు నేను చెప్పే దాంట్లోనే జాగ్రత్తలు ఉంటాయి. ఏంటయి? తులా లగ్నం. తులా లగ్నం. తులా లగ్నానికి యోగకారకులు ఎవరు? శని, రాహువు, శుక్రుడు, బుధ. బుధుడు. ఆ ముగ్గురిని ఒక పక్కన రాసుకోండి. ఇప్పుడు గ్రహాలు కింద నేను చెప్తా ఉంటాను, అది మీరు రాసుకోండి. రెండవ అంటే లగ్న భావంలోనే ఉంది కేతు. కేతు లగ్న భావంలోనే ఉంది, కానీ రెండవ రాశిలో ఉంది. వృశ్చిక రాశిలో కేతు రాసుకోండి. కుంభరాశిలో మార్స్ని రాయండి. మేష రాశిలో మెర్క్యూరీ అండ్ వీనస్ రాయండి. అండ్ రాహు కూడా రాయండి. రాహు వచ్చి వృషభ రాశిలో ఉండిన భావరీత్యా 7th భావంలోనే ఉంది. ఓకేనా? తర్వాత కింద రవిని రాయండి. రవి సన్ని, వృషభ రాశిలో సన్ను రాయండి. అది 8వ భావంలో పడింది అది. ఓకేనా? అలాగే శాటన్ మిథున్ రాశిలో రాయండి, కానీ 8వ భావంలో రాయండి. మూన్ కర్కాటక రాశిలో వేయండి, కానీ అది 9th భావంలోకే ఉంటుంది అది. ఓకేనా? జూపిటర్ 10th భావంలో రాయండి, కర్కాటకంలోనే రాయండి. ఇప్పుడు కింద రాసుకోండి. సన్ డాష్ మూన్ స్టార్. సన్ డాష్ మూన్ స్టార్. శైలజ గారు, జి శ్రీనివాస్ గారు, ఇందిరా గారు, రాజాజీ గారు, ప్లీజ్ ఓపెన్ యువర్ వీడియోస్. సండే సార్ కొంచెం వీడియోలు అడగమాకండి. ఓహో, ఓకేనా? అయితే సన్ డాష్ మూన్, కింద మూన్ డాష్ శాటర్న్, మార్స్ డాష్ మార్స్, మెర్క్యూరీ డాష్ వీనస్, జూపిటర్ డాష్ మెర్క్యూరీ, వీనస్ డాష్ సన్, శాటర్న్ డాష్ మార్స్, రాహు డాష్ సన్, కేతు డాష్ శాటర్న్. ఓకేనా? మార్స్ డాష్ ఎవరండి? మార్స్ డాష్ మార్స్. ఓకేనా? ఇప్పుడు సన్ రాశారు కదా, మూన్ డాష్ రాశారు కదా, మూన్ రాశారు కదా. ఓకే సార్. డాష్ మెర్క్యూరీ రాయండి. మూన్ పక్కన కొంచెం డాష్ ఇచ్చి మెర్క్యూరీ అని రాయండి. సబ్లాడ్ ఆయన, స్టార్లాడ్ సబ్లాడ్. ఓకేనా? మెర్క్యూరీ రాశారా? మెర్క్యూరీ దగ్గర డాష్ కొట్టి చెప్పిని రాయండి. 9, 8, 10, 11. 9, 8, 10, 11. 11th లార్డ్ అయ్యి 10th లార్డ్ యొక్క నక్షత్రంలో ఉన్నారు. ఓకేనా?
ఈయన ఎక్కడున్నారు? 9th భావంలో ఉన్నారు. సారీ, ఈ సన్ 8th భావంలో పడ్డాడు ఆయన. 8th భావంలో ఉన్నాడు. 11th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్. మూన్ తో సంబంధం పెట్టుకున్నాడు. మూన్ ఎవరు? 10th లార్డ్. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? 9th లో కూర్చున్నాడు. కాబట్టి అన్ని వచ్చినాయి సిగ్నిఫికేషన్స్. ఓకేనా? ఇప్పుడు మూన్ దగ్గరికి రండి. మూన్ డాష్ శాటర్న్ పెట్టారు కదా, డాష్ సారీ శాటర్న్ డాష్ కేతు. మూన్ డాష్ శాటర్న్ డాష్ కేతు. మళ్ళీ డాష్ పెట్టండి సిగ్నిఫికేషన్ రాసుకుంటానికి. ఓకేనా? 8, 9, 4, 5, 10. 8, 9, 4, 5, 10. మూన్ తిన్నంగా. ఇది యూట్యూబ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు యూట్యూబ్లో పెడదాం. మనం ఎక్కువ మందిని తీసుకోం. నెక్స్ట్ బ్యాచ్లో కూడాను 14, 23, 32 మందినే తీసుకుంటాం. ఇక్కడ కూడాను మనం తక్కువ, సండే కాబట్టి కొంతమంది బిజీగా ఉండడం వల్ల రాకపోవచ్చు. ఇప్పుడు రాసుకున్నారా? మూన్ డాష్ శాటర్న్ డాష్ కేతు డాష్ 8, 9, 4, 5, 10 సిగ్నిఫికేషన్స్. ఓకేనా? ఇప్పుడు మార్స్ డాష్ మెర్క్యూరీ. మార్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ మార్స్, సబ్ ఆఫ్ మెర్క్యూరీ డాష్ 4 to 7. 4 to 7. గమనించాలి. మీరు గమనించకపోతే ఇబ్బంది పడిపోతారు. Four to 7. మార్స్ ఏమిస్తున్నాడు? 274. అంటే తన స్వ నక్షత్రంలో ఉన్నాడు ఆయన. కానీ 5వ రాశిలో ఉన్నాడు. కానీ భావరీత్యా 4లో ఉన్నాడు. కానీ 5తో కనెక్షన్ పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ మార్స్ కనెక్టింగ్ విత్ 5th కస్ప్. అంటే ప్లానెట్ టు ప్లానెట్ కంజంక్షన్, ప్లానెట్ టు భావ కంజంక్షన్. భావాన్ని టచ్ చేశాడు. అంటే భావాన్ని టచ్ చేయడం అంటే 3.20 degrees, 5 degrees, 8 degrees. ఈ విధంగా తీసుకోవాలా. 3, 5, 8 మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం, గుర్తుందా? 3, 5, 8. మళ్ళీ నేను మీకు వివరిస్తా. ప్లస్ ఆర్ మైనస్ శైలజ గారికి తెలవాలి. విజయమ్మ, వంశమ్మ, రాజాజీ గారు, ఇందిరా గారు, జి శ్రీనివాస్ గారు, ప్లీజ్ ఓపెన్ యువర్ వీడియోస్. ఏం రాసుకున్నారు మీరు? మార్స్ రాసుకున్నారా? మార్స్ రాసుకున్న తర్వాత మెర్క్యూరీ డాష్ వీనస్ డాష్ మెర్క్యూరీ. మెర్క్యూరీ డాష్ వీనస్ డాష్ మెర్క్యూరీ. వీనస్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్, సబ్ ఆఫ్ మెర్క్యూరీ. అంటే ఇక్కడ మీకు మెర్క్యూరీ డబుల్ స్ట్రాంగ్ సిగ్నిఫికేషన్ ఇచ్చేసాడు. సబ్లార్డ్ కూడా మెర్క్యూరీయే. అంటే డిసైడెడ్ ఫ్యాక్టర్ మీకు రిజల్ట్ బలంగా రిజల్ట్ ఇచ్చేది మెర్క్యూరీ కాబట్టి మెర్క్యూరీ ఇచ్చేసాడు. ఓకేనా? रहना जरा साउंड कम करो. రాసుకున్నారా?
సిగ్నిఫికేషన్ రాసుకోండి. 7, 1, 8, 9, 12. 8, 9, 12. ఓకేనా? మెర్క్యూరీ తర్వాత జూపిటర్. జూపిటర్ జూపిటర్ డాష్ జూపిటర్ డాష్ మెర్క్యూరీ డాష్ వీనస్. జూపిటర్ డాష్ మెర్క్యూరీ డాష్ వీనస్. ఇవాళ చెప్పేది ఎలా ఉంటుందో చూడండి. దీంట్లో మనం రెమెడీ అలైన్మెంట్ ఏ విధంగా ఇస్తే జీవితం బాగుంటుంది. ఏ మాత్రం ఈ అమ్మాయి ఆలోచన కనుక కొంచెం పెడదారి పట్టిందా జీవితం నాశనం అయిపోద్ది. అది ఉంది దీంట్లో. ఏం రాసుకున్నారు? జూపిటర్ రాసుకున్నారుగా. జూపిటర్ తర్వాత వీనస్ డాష్ సన్ డాష్ రాహు. వీనస్ డాష్ సన్ డాష్ రాహు. అక్కడ సిగ్నిఫికేషన్స్ రాహు డాష్ మళ్ళీ సిగ్నిఫికేషన్స్. జూపిటర్ చెప్పలేదు అనుకుంటా. చూడండమ్మా, జూపిటర్ సిగ్నిఫికేషన్ చెప్పానా? చెప్పలేదు సార్. జూపిటర్ 7, 10, 9, 12, 6, 3. 7, 10, 9, 12, 6, 3. ఇప్పుడు వీనస్ రాసుకున్నారా? వీనస్ డాష్ సన్ డాష్ రాహు డాష్ 8, 7, 11, 1. ఓకేనా? Saturn dash Mars dash Moon. Saturn dash Moon dash Saturn dash Mars dash Moon. ఈ మూన్ అన్న చోట గీత గీయండి, అండర్లైన్ చేయండి. సార్ ఇక్కడ మూన్ కింద అండర్లైన్ చేయమన్నారు శాటర్న్ కి అని గుర్తు చేయండి, చెప్తాను నేను దాన్ని. ఓకేనా? దాని శాటర్న్ కి సిగ్నిఫికేషన్స్ అన్నమాట. ఇప్పుడు 4, 8, 2, 4, 8, 2, 7, 5. 7, 5. ఇప్పుడు రాహు డాష్ సన్ డాష్ శాటర్న్ డాష్ 8, 7, 11. 8, 7, 11. కేతు డాష్ శాటర్న్ డాష్ శాటర్న్ మళ్ళీ డాష్ 8, 1, 4, 5. ఓకేనా? ఇక్కడ ఈ పిల్లకి పునర్భూ దోషం ఉంది. చూడండి, ఇందాక మూన్ అని మనం డాష్ కొట్టాం చూసారా? సబ్లార్డ్ ఈజ్ నాట్ కన్సిడర్. సబ్లార్డ్ ఈజ్ నాట్ కన్సిడర్. సబ్లార్డ్ ఎందుకు కన్సిడర్ చేయట్లేదంటే, సబ్లార్డ్ ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? శాటర్న్ కైనా వచ్చింది అది? చూడండి ఒకసారి. శాటర్న్ సబ్లార్డ్ ఎవరు?
అవును మార్స్. మార్స్ కి సబ్లాడ్ అదే సాటర్న్, మార్స్, మూన్. మూన్. ఇక్కడ శాటర్న్ ఈజ్ ఎ సోర్స్. శాటర్న్ సోర్స్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? సోర్స్ ఏమిస్తున్నాడంటే ఆ లగ్నానికి 4th and 5th లార్డ్ ఈజ్ శాటర్న్. శాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th. 8th తో సంబంధం వచ్చింది కదమ్మా. 7ఆ? సాటర్న్ కి 8, 7 రెండు ఉన్నాయి సార్. ఇక్కడ ఏంటంటే 8th భావంలో ఉన్నాడు ఆయన బలంగా. 8th భావంలో బలంగా ఉన్నాడు. మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే నీకు తొందరపాటు వద్దు. ఏమంటున్నాడు? శాటర్న్ స్లోయెస్ట్ ప్లానెటా లేకపోతే ఫాస్టెస్టా? లోయెస్ట్ ప్లానెట్. స్లో. ఆయన ఏమంటున్నాడంటే తొందరపడద్దు. దేని నిమిత్తం తొందరపడద్దు అని అంటున్నాడు. అంటే 4కు సంబంధించింది, మనసుకు సంబంధించింది, చదువుకు సంబంధించింది, ప్రయాణానికి సంబంధించింది, బంధువులకి సంబంధించింది, కొనుగోలుకి సంబంధించింది, మధ్యవర్తి తత్వానికి సంబంధించింది, క్రియేటివిటీకి సంబంధించింది, ప్రేమ వ్యవహారానికి సంబంధించింది, పిల్లలకి సంబంధించింది, ఆటలకి సంబంధించింది. ఇవి 4-5 భావాలు బాగా మాట్లాడుకున్నాం. కానీ శాటర్న్ యొక్క నేచర్ ముఖ్యం. నేచర్ ఏంటి? స్లోయెస్ట్. వీటి మీద నువ్వు తొందరపడద్దు అని అన్నాడు. ఎందుకు తొందరపడద్దు అన్నాడంటే ఆయన ఉన్న నక్షత్రాధిపతి ఎవరు చూడండి? మార్స్. మార్స్ ఎవరు? ద్వితీయ సప్తమాధిపతి. అంటే 2 అంటే ఏంటి? వాక్యేనా? అవును. 2 అంటే అక్యుములేషనేనా? అవును. 2 అంటే కుటుంబమేనా? అవును. వీటి విషయాల మీద తొందరపడద్దు అంటున్నాడు. 7 అంటే ఏంటి? భర్తేనా? 7 అంటే ఏంటి? వ్యాపారమేనా? 7 అంటే ఏంటి? ఇదేంటి? పార్ట్నర్షిప్ ఏనా? అవును. సో వీటి మీద నువ్వు తొందరపడద్దు అని చెప్పాడు. అయితే అసలు ఈ అమ్మాయి మనస్తత్వం ఏంటి? మనస్కారకుడు ఎవరు? మూనేగా. మూన్ ఏం చేస్తున్నాడంటే తొందర పెడుతున్నాడు. శాటర్న్ వద్దంటున్నాడు, తొందరపడొద్దు అంటున్నాడు. కానీ ఇక్కడ వాక్కు స్థానాధిపతి ఎదుటి వ్యక్తి మీద పోట్లాడుద్దా లేదా? ఎదుటి వ్యక్తి అంటే 7ఏనా? అవును. పోట్లాడేది ఎవరితో? మొగుడుతోనేనా? అవును. మొగుడు, లేకపోతే ఎదుటి వ్యక్తులు, లేకపోతే పార్ట్నర్స్, వీటి మీదగా. అవును. ఇక్కడ తొందరపడడం వల్ల ఏంటంటే ఇబ్బందులు వస్తాయి. అందుకంటే 8th ఈజ్ ఎ హడిల్. ఓకేనా? అయితే మీకు ఇంకో డౌట్ కూడా రావాలి. సార్ 8 అంటే ఇతరుల యొక్క ధనం కూడా కదా? ఇతరుల యొక్క ధనం కూడా కదా? అవునా కదా? సో ఇతరుల యొక్క ధనం అనేటప్పటికి మనం ఏం మాట్లాడుకోవాలి? ఆ అమ్మాయికి 2 అన్నదమ్ములు ఉన్నారు. అన్న ఒకడు, తమ్ముడు ఒకడు. ఆస్తిలో మీకేంట్రా, నేను ఒక్క ఆడపిల్లని డ్యామ్ డీమ్ అని పోట్లాడింది అనుకోండి, ఇతరుల యొక్క డబ్బు అన్నప్పుడు తండ్రిది కూడా వస్తుందిగా. అవును. అలాగే శాటర్న్ సోర్స్ ఎవరికి ఇచ్చాడు? 7కు కూడా ఇచ్చాడు. 7 అంటే ఎవరు? భర్త యొక్క ప్రాపర్టీ కూడా ఉంటదిగా. అత్తమామల దగ్గర కూడా పోట్లాడుద్దుగా. అది ఇక్కడ తొందరపడద్దు అని అంటున్నాడు. ఇక్కడ 8th అంటే గోప్యం కూడా వస్తుంది. ఆ విషయాలను గోప్యంగా ఉంచితే కూడా హడిల్స్ రావు కదా, ఆ కారకత్వాలన్నిటిని రావు. కానీ తొందర పెట్టేసేది ఎవరు? మూన్ ఆల్రెడీ ఎవరు? ఫాస్టెస్ట్ ప్లానెట్. తొందరపడిపోద్ది. తెలియదు అది ఏంటి? తొందరపడిపోయి పోట్లాటలు తీసుకుంటది. దీన్ని ఒక విధంగా కుజుడు కూడా కలిశాడు కాబట్టి ముతక భాషలో ఏమంటారంటే నోటి దూల అని అంటారు దీన్ని. దాని మూలంగా కుటుంబంలో చికాకులు వచ్చేస్తాయి, హడిల్స్. ఓకేనా? సో అక్కడ వాళ్ళ యొక్క కాంబినేషన్ అంటే శాటర్న్, మార్స్, మూన్, ఈ 3 ప్లానెట్స్ కమ్యూనికేషన్ అది జరుగుతుంది. ఆ 3 ప్లానెట్స్ కమ్యూనికేషన్ అది చెప్పుకుంటుంది. అయితే 10th లార్డ్ ఆల్సో, మూన్ ఈజ్ ఎ 10th లార్డ్ ఆల్సో. సో ఉద్యోగం దగ్గర కూడాను తొందరపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు స్లో మోషన్ లో నువ్వు వెళ్ళు, నీకు మంచి జరుగుద్ది అంటున్నాడు. ఎవరు? శాటర్న్ ఈజ్ దట్ లగ్న టు
యోగకారక. చతుర్థ పంచమాధిపతి. ఎస్. సార్ చంద్రుడు ఇక్కడ పూర్ణచంద్రుడా క్షీణచంద్రుడా అని కూడా చూడాలండి. అవన్నీ చూసుకుంటూ కూర్చుంటే మనకు వచ్చే రిజల్ట్ అసలు రాదు సార్. ఈ లగ్నానికి యోగకారకుడా కాదా? అంతే. ఓకే. 10th లార్డ్. ఓకేనా? ఇక్కడ పూర్ణచంద్రుడైనా చెప్పు దెబ్బలు తప్పవు. పూర్ణచంద్రుడైతే చెప్పు దెబ్బలు వచ్చేస్తాయి. క్షీణచంద్రుడైతే పర్వాలేదు. ఎందుకు? ఈ లగ్నానికి యోగకారకుడు కాదు. ఓకే. ఆ లగ్నానికి యోగకారకుడు అనుకోండి, క్షీణచంద్రుడైతే ఇబ్బంది. అది పూర్ణచంద్రుడైతే బలం ఎక్కువ. ఓకేనా? సో మనం ఓన్లీ శాటర్న్, మార్స్, మూనే మనం మాట్లాడుకున్నాం. ఇక మన శైలజ మేడం గారికి వచ్చిన డౌట్ ఒకటి క్లారిఫై చేద్దాం. 7th భావములో 8th లార్డు, 9th లార్డు కూడా ఉన్నారు. 7th లార్డు అండ్ 9th లార్డు. వాళ్ళిద్దరు కలిసి ఏం కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు? మెర్క్యూరీ అండ్ వీనస్ బోత్స్ ఆర్ కమ్యూనికేషన్. ఏం కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు అనేది కావాలి ఇప్పుడు. ఈ అమ్మాయి జాతకంలో ఖచ్చితంగా విడాకులు వస్తాయి అని మనం చెప్తాం. మనమే కాదు, అందరు చెప్తారు, ఒకళ్ళు కాదు. దాదాపు ఉన్న ఆస్ట్రాలజర్స్ లో 70 మంది చెప్తారు, 100 మంది రావు సార్. చెప్తారు. కానీ మనం ఆస్ట్రాలజీలో పరాశర మహర్షి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి, ప్రామాణికం ఏంటి అనేది ముఖ్యం. అవునా కాదా? సో మనం ఇక్కడ మనం కొంచెం డిఫైన్ చేద్దాం. అసలు దేని గురించి వస్తాయి, దేని గురించి రావు. ఇక్కడ చూడండి, 7th లో 2 ప్లానెట్స్ కూర్చున్నాయి. 2 ప్లానెట్స్ లో ముందు వచ్చిన ప్లానెట్ ఎవరు? మీకు డిగ్రీస్ చెప్పలేదు కదా, చెప్తాను, ఇప్పుడే చెప్తాను, ఒక్క నిమిషం. 29 degrees లో వీనస్, 25 degrees లో మెర్క్యూరీ. వీనస్ వచ్చారు. కానీ ఆ వీనస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మార్స్ హౌస్, దట్ ఈస్ ఎనిమీస్ హౌస్. ఎనిమీ హౌస్ కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏమన్నా మంచి ఫలితాలు ఇస్తాడా, ఇవ్వడా? ఎనిమీస్ హౌస్ లో కూడా మంచి ఫలితాలు ఇస్తాడా, ఇవ్వడా? అది చెప్పండి చాలు. ఒక్కసారి ఆ ప్లానెటరీ పొజిషన్ చూడండి అమ్మా. రవి నక్షత్రంలో ఉన్నారు కదా సార్, అది 11th లార్డ్ కదా, పాజిటివ్ రిజల్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నా. ఓకే. మీరు పాజిటివ్ రిజల్ట్ అంటే ఎనిమీ హౌస్ లో కూర్చున్నాడు కదా. నేను రిజల్ట్ గురించి అడగట్లా, ఆయన ఎనిమీస్ హౌస్ లో కూర్చున్నాడు. అంటే మీరు అన్నారు కదా సార్, మొన్న నేను ఒక డౌట్ అడిగితే మీరేమన్నారంటే ఒకవేళ ఎనిమీ హౌస్ లో కూర్చున్నా కూడా ఆయన ఇచ్చే రిజల్ట్ ఇస్తారని చెప్పారు. అంటే ఇక్కడ 11th హౌస్ అయ్యాది కదా, కార్యసిద్ధి కదా అని నేను అనుకుంటున్నాను. ఓకే, కానీ ఈ లగ్నానికి 11th ఇస్ బాధక. అది నేను ఆ పాయింట్ పట్టుకోలేదులేండి ఇప్పుడు. తులా లగ్నానికి 11th లార్డ్ బాధక. అక్కడ ఎనిమీస్ హౌస్ అన్నాం కదా, ఎనిమీ హౌస్ అన్నాం కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ రాజ్ గోపాల్ గారికి ఒకళ్ళు కిడ్నాప్ చేశారు. రాజ్ గోపాల్ గారు గజ 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 మునిగిపోతున్నాడు. ఆయన అమ్మో నన్ను ఏమన్నా చేస్తారేమో, నన్ను చంపేస్తారేమో, అది ఇదని భయపడుతున్నాడు ఆయన. ఎంతలో ఏమైందా అంటే, ఎనిమీస్ హౌస్ లో నేను ఉన్నాను, నాకు చాలా ఇబ్బంది రా బాబు అని ఆ ఇంట్లో నుంచి కమ్యూనికేషన్ చేయడానికి కానీ ఏమీ లేదు. ఆయన్ని తీసుకెళ్తే వాళ్ళు కట్టి పారేశారు, హౌస్ అరెస్ట్ చేసినట్టుగా. ఎంతలో ఏమైందా అంటే, రాజాజీ గారు వెళ్ళారు అక్కడికి. రాజాజీని కూడా పట్టుకొచ్చి అదే ఇంట్లో పారేశారు. అప్పుడు రాజ్ గోపాల్ గారి ఫీలింగ్ ఎలా ఉంటది సార్? ఇక్కడ నక్షత్ర పరివర్తన జరిగింది కదా సార్, సపోర్ట్ ఇస్తారు అనుకుంటా కదా. నక్షత్ర పరివర్తన అన్ని వదిలేసేయండి. ఎనిమీస్ హౌస్ లో ఉన్నారు. ఇప్పుడు మన జ్యోతిష్యులు కూడా అదే చెప్తారు, ఎనిమీ హౌస్ లో ఉన్నారు కదండి అంటే, ఎనిమీ హౌస్ లో ఉండినా శుభ ఫలితాలు ఇచ్చే యోగం ఉంటది. ఇప్పుడు ఎనిమీస్ హౌస్ లో రాజగోపాల్ గారు ఒక ఎనిమీ హౌస్ లో ఉన్నారు.
ఆయన వణికిపోతున్నాడు. ఆయన నా ప్రాణ భయం, నన్ను సార్ చంపేస్తారని, నాకు ఇప్పుడు ఇబ్బంది పడతారు. నైన్త్ లార్డ్ కదా వచ్చింది ఇప్పుడు దాంట్లోకి. వీనస్ తర్వాత వచ్చింది మెర్క్యూరీ కదా, ఆయన నైన్త్ లార్డ్ కదా. అవునమ్మా, ఫస్ట్ ఎనిమి హౌస్ లో ఒకళ్ళు ఉంటే ఇబ్బందేగా. ఉమ్. ఆ తర్వాత ఇంకోటి మిత్రుని పట్టుకొచ్చాడు, రాజాజీని పట్టుకొచ్చారు. ముందలేమో రాజగోపాల్ గారు తీసుకెళ్ళగానే రాజగోపాల్ గారు ఉడికిపోతున్నాడు. అమ్మో నా ప్రాణ భయం, నాకు చంపేస్తారేమో, నాకు ఇబ్బంది పెడతారేమో అని భయపడుతున్నాడు. ఇంతలో ఏమైందంటే రాజాజీని కూడా పట్టుకొచ్చేసారు అక్కడికి. రాజాజీ గారు వచ్చినాక ఆలోచన మొదలవుతుంది, ఇద్దరం ఆ, కలిసి వాళ్ళు ఏం చేద్దాం అని. ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఏదన్నా సొల్యూషన్ తీసుకురావచ్చు సార్. మీకు వెంటనే ఫిబ్రవరి 28 కల్లా మీ అందరిని తోలేస్తే బెటర్. అయిపోయింది మీకు. అంత అంత ఆ విధంగా ఆలోచన చేయాలి మీరు. ఒక్క నిమిషం. సార్ మీరు తోలేస్తే అంత పరిగెత్తట్లేదు సార్ ఇక్కడ నా బొర్ర. నన్ను ఉంచండి. చేరినా వెళ్ళిపోయారా? అవతలకి వెళ్ళినట్టున్నారు. ఉమ్. అసలు పాయింట్ చెప్పంగానే మిస్ అయిపోతారు. మొన్న చెప్తున్నారు డౌట్స్ క్లాస్ లో, ఈవిడికి వచ్చు బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటారని చెప్పి వెళ్ళిపోయారు నా గురించి. ఉమ్. అప్పుడు చాందినికి చాట్ ఇచ్చి చెప్పానమ్మా, నాకు ఎంత వచ్చో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో చెప్పమ్మా అంటే చెప్పింది అప్పుడు చాట్. ఇది రికార్డులో ఉంది మేడం, అది వీడియో రికార్డులో ఉంది. ఓకే ఓకే. లాజిక్ అర్థమైందమ్మా? లాజిక్. ఇప్పుడు ఎనిమి హౌస్ లో రాజాజీ అర్థమైంది గారు సార్. ఓడిపోయారు. ఆయనతో పాటు తోడికి మళ్ళీ ఈ రాజాజీని పట్టుకొచ్చారు. ఇదేంటే రాజగోపాల్ గారితో పాటు రాజాజీ గారిని కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చేటప్పుడు ఇక్కడికి ఏం జరిగింది అంటే, నా ఒక్కడికే కాదు రాజాజీకి కూడా మూడిందిరా బాబు అని ఈయన ఆలోచిస్తున్నాడు. అప్పుడు రాజాజీ ఏం చెప్తున్నాడంటే, మెర్క్యూరీ ఎవరు? క్యాలిక్యులేషన్ కారక, క్యాలిక్యులేషన్. అప్పుడు రాజగోపాల్ గారికి చెప్తున్నారు, మీరేమి కంగారు పడద్దు, మీరు 10 లక్షలు తీసుకున్నా, నేను 10 లక్షలు తీసుకున్నా, వాళ్ళకి కడతాం, కంగారేముంది అని అన్నాడు. ఏంటయ్యా ఇలా కంటున్నావు అంటే, నువ్వు కంగారు పడమాక చెప్తాను అన్నాడు. ఏం చెప్తాను ఆ బొంద అంటే, అప్పుడు అడిగాడు రాజగోపాల్ గారికి, నీ దగ్గర ప్రాపర్టీ ఎంత ఉంది? 1 ఎకరం పొలం ఉంది. ఓకే, దాన్ని అది నీ పేరు మీదే ఉందా? నా పేరు మీదే ఉంది. దాన్ని తీసుకెళ్ళి లోన్ తీర్చేసుకుందాం, డబ్బులు పారేద్దాం, నువ్వు 10 లక్షలు ఆయన మొహాన కొట్టు, కూర్చోబెట్టి మాట్లాడదాం మన ఇద్దరం. అబ్బాయి నేను 10 లక్షలు ఇవ్వాలి, దానికి వడ్డీతో కలుపుకుంటే 12 లక్షలు అయింది, నా దగ్గర డబ్బులు లేవు, ఓకేనా? నీకు 10 లక్షలు ఇవ్వాలి, 10 లక్షలు ఇచ్చేసేస్తాం, మళ్ళీ నాకు వడ్డీ ఏది అన్నాడు. వడ్డీ అడిగావనుకో నేను ఐపీ పెడతాను, నువ్వేం చేయగలవు? మహా చేస్తే నన్ను చంపగలవు, అంతేగాని వేరేది ఏం చేయలేవుగా అన్నాడు. ఎవరో మెర్క్యూరీ తెలియగలవాడు కదా, మెర్క్యూరీకి క్యాలిక్యులేషన్ వచ్చు. మెర్క్యూరీకి క్యాలిక్యులేషన్ అయినా అవునండి. ఆయన ఇబ్బందుల్లో ఉండినా దిక్కుమాలని క్యాలిక్యులేషన్ చేసి బయటకు వచ్చేస్తాడు ఆయన మెర్క్యూరీ. మిత్రుడు ఎవరు? రాజాజీ. మా రాజాజీ ఏమని చెబుతున్నాడు రాజగోపాల్ గారికి? శుక్రుడు మెర్క్యూరీ సేస్ టు వీనస్, డోంట్ వర్రీ అబౌట్ దట్, నేనున్నాను నీ పక్కన, పోతే ఇద్దరం పోదాం, లేకపోతే ఇద్దరు తరపున అడిగి డబ్బులు లేవాలి అని చెప్పుకున్నారు వాళ్ళిద్దరు. మెర్క్యూరీ వీనస్ కి హింట్ ఇస్తున్నాడు చూడండి, వెనక నుంచి సోర్స్ ఇచ్చాడా లేదా? ఇచ్చాడండి. కానీ మెర్క్యూరీ ఎవరు? 9th అండ్ 12th లార్డ్. 12th అంటే ఏంటి? ఇమాజినేషన్. 12th ఇమాజినేషన్, క్యాలిక్యులేషన్ కారకత్వము ప్లస్ ఇమాజినేషన్ కారకత్వం. పైగా ఏంటి? 9th లార్డ్ బ్లెస్సింగ్స్ ప్లేస్మెంట్ ఆయనకి. సో ఈ విధంగా చెప్పాడు. ఎనిమిస్ హౌస్ లో ఉండిన ఈ 2 గ్రహాలు, ఇవి 2 ఇలా మాట్లాడుకుంటున్నాయి. ఈ మాట్లాడుకునే దాంట్లో వీనస్ ఉన్న నక్షత్రాధిపతి ఎవరు చూడండి? సన్ను. సన్ ఎవరు? 11th లార్డ్ ఎక్కడ కూర్చున్నాడు చూడండి. 10th లో 11th లార్డ్ ఎక్కడ కూర్చున్నాడు?
ఎయిత్ ఎయిత్ లో ఎయిత్ లో కూర్చున్నాడు. ఎయిత్ అంటే ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, అన్ఎక్స్పెక్టెడ్. అర్థమైందా? ఓకే. లేకపోతే ఇంకోటి కూడా ఉంటది. ఏంటి? ఇన్సూరెన్స్ ద్వారాగా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు, డబ్బులు వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ అనే పదం ఎందుకు వాడామంటే, వీనస్ చెప్తున్నాడు, అంటే రాజగోపాల్ గారు చెప్తున్నాడు, అయ్యా నా ఇన్సూరెన్స్ డబ్బులు రావాలి, అవి వచ్చినమ్మటే నేను ఇచ్చేస్తాను. ఇన్సూరెన్స్ అంటే ఎయిత్ లో ఇన్సూరెన్స్ ఉందా లేదా? ఎవరు మాట్లాడరే? ఉంది సార్, ఉంది. కాబట్టి ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వచ్చుగా. లేదు. రవి దేని కారకత్వం వహిస్తాడు? వాళ్ళ తండ్రి కారకత్వం వహిస్తాడు. లేకపోతే తండ్రి వయసు గల్ల వాళ్ళకి సంబంధించిన వస్తుంది. వాళ్ళ బాబాయ్ ఇవ్వచ్చు డబ్బులు. అన్ఎక్స్పెక్టెడ్ గా బాబాయో, తండ్రి సమానులో, లేకపోతే తాత ముత్తాతల డబ్బు, లేకపోతే ఎవరైనా సరే ఈయన పేరు మీద పెట్టిన బినామీయో, ఏదో ఒక డబ్బులు వచ్చి పడతాయి. అంటే ఎనిమీస్ హౌస్ లో ఉన్నంత మాత్రాన అక్కడ సింగిల్ ప్లానెట్ ఉంటే ఇబ్బంది పడుద్ది. డిస్టర్బెన్స్ అమ్మా. శైలజ గారు మ్యూట్ లో పెట్టుకోండి. ఇక్కడ సింగిల్ గా ఉంటే ఒక విధంగా ఉంటది, 2 మిత్ర గ్రహాలు ఉంటే ఒక విధంగా ఉంటది. అయితే మెర్క్యూరీ వీనస్ కి ఎందుకు హింట్ ఇస్తుందంటే, మెర్క్యూరీ ఉన్న స్టార్ లార్డ్ ఎవరో చూడండి ఒకసారి. వీనస్. ఎందుకు? మిత్ర స్టార్ లో ఉన్నాడు ఆయన. మిత్ర స్టార్ లో ఉన్నాడు. కాబట్టి మిత్ర స్టార్ లో ఉన్నాడు అంటే ఈయన ఈ ఆలోచన ఎయిత్ లార్డ్తో సంబంధం పెట్టుకున్నాడు. కానీ ఎయిత్ లార్డ్ ఆల్సో లగ్న లార్డ్ ఆల్సో. ఎయిత్ అండ్ లగ్న లార్డ్ ఈజ్ ఏ వీనస్. అర్థమైందా? అయితే ఇక్కడ చూడండి లాజికల్ పాయింట్. లగ్న లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7th. ఇప్పుడు మన నిజ జీవితంలోకి వద్దాం. భర్త స్థానాధిపతి అంటే భర్త స్థానముపై ఈ అమ్మాయి అధికారం ఉంటది. ఈ అధికారం ఏముంది అంటే, భర్త స్థానాధిపతి భయపడతా ఉంటే వెనక నుండి ఈ అమ్మాయి పుషప్ ఇస్తా ఉంటది. ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని. అంటే భార్య భర్తకి అడ్వైజ్ ఇస్తుంది. ఎందుకు? లగ్న లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7. 7 అంటే ఎవరు? భర్తేగా. 7 అంటే మీటింగేగా, ఎదుటి ఐడియాస్ ఇవ్వడం, ఎదుటి వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం. ఇక్కడ ఈ అడ్వైజ్ ఎంతవరకు బాగుంటుంది అంటే జీవితంలో అభివృద్ధి వరకు బాగుంది. కానీ 8th యాక్టివేషన్ చేసేసింది అనుకోండి, దోచేద్దాం, తినేద్దాం, లాగేద్దాం అనుకుంది అనుకోండి. ఇక్కడ 11th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th. పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, తర్వాత ట్యాక్స్లకు సంబంధించిన వాళ్ళు వచ్చి పడిపోతారు. అర్థమైందా? అర్థం కాలేదా? ఇక్కడ 11th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th. నీ యొక్క ఆశ, దురాశ, దుఃఖమునకు చేటు. ఎందుకంటే రవి ఒప్పుకోడు. ఇది గవర్నమెంట్ ప్లానెట్ కాబట్టి ట్యాక్సేషన్ వాళ్ళు వచ్చి పడిపోతారు. అయితే ఈ అమ్మాయి ఎవరికి పెళ్లి చేసుకుంటూ బాగుంటది అనేది ఒక పాయింట్ ఉంటుందిగా. వ్యాపారస్తున్నా, ఉద్యోగస్తున్నా, ఎవరిని చేసుకుంటే బాగుంటది? ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, టాక్సేషన్, సిఏ, హాస్పిటల్, అవును, సర్జరీస్, డాక్టర్, డిజైనర్, కన్స్ట్రక్షన్స్, ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధించిన పిల్లాడికి పెళ్లి చేసుకుంటే గాని ఈ అమ్మాయి జీవితం బాగోదు. లేకపోతే హడిల్స్. జ్యోతిష శాస్త్రంలో మనం పుట్టగానే మనకి ప్లానటరీ పొజిషన్ అనేది స్క్రిప్ట్. నీ స్క్రిప్ట్ ఇది. ఈ స్క్రిప్ట్ కి తగ్గట్టాగా నువ్వు నడిస్తేనే నీ జీవితం బాగుంటుంది, లేదా బాగోదు. కాళ్ళకి చెప్పులు వేసుకెళ్ళు అంటున్నాం మనం.
ఏం కాదులే అని కాళ్ళ చెప్పులు లేకుండా వెళ్తే ఏమవుతుంది? మేకు గుచ్చుకోవచ్చు, రాయి తగలొచ్చు, లేకపోతే ముళ్ళు గుచ్చుకోవచ్చు, లేకపోతే తెగొచ్చు. బోళ్ళని కారణాలు ఉన్నాయి. అవునా? ఎవరు మాట్లాడరు, అది గలగలగలగా మాట్లాడతారు. సార్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలని, అదే తీసుకున్న వ్యక్తిని చేసుకోవాలని చెప్తున్నారు కదా, ట్రాన్స్ఫర్మేషన్, అది ఎస్ ఎస్, దట్ అది అది పర్సన్. అది ఇప్పుడు ఎట్లా చెప్పారు సార్, ఒకసారి చెప్పరా? ఏ ట్రాన్స్ఫర్మేషన్ కాంబినేషన్ తో? ఎయిత్ కనెక్షన్ వచ్చింది. స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు. ఈ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు, గనుల్లో పనిచేసేవాడు కావచ్చు. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనగానే సర్జికల్ దాంట్లో కూడా వెళ్ళిపోద్ది. హార్ట్ ట్రాన్స్ఫర్మేషను, లేకపోతే లంగ్, ఏదైనా సరే మార్పు. ఒక ఘన పదార్థాన్ని లిక్విడ్గా మార్చొచ్చు, లిక్విడ్ని ఘన పదార్థంగా మార్చొచ్చు. ఓకేనా? ట్యాక్సేషన్ సంబంధించింది కూడా 8లో ఉంది. ఇన్సూరెన్స్ 8 అంటే ఏంటి? ఇన్సూరెన్స్ ఎందుకన్నారు ఈ మాట అంటే ఆయుర్దాయానికి సంబంధించిన స్థానం అది. అందుకనే ఏం చేశారంటే దాన్ని తీసుకొచ్చి అలా పెట్టారు. న్యాచురల్ జోడియాక్ లో కూడా చూసుకోండి, 8th భావంలో ఆయుష్ కారకుడు ఉన్నాడు. అట్ ద సేమ్ టైం మెర్క్యూరీ కూడా అక్కడే ఉన్నాడు. ఎందుకు? దస్తావేజీలు. మీకు ఇన్సూరెన్స్ చేయించాలంటే ఎన్ని సంతకాలు పెట్టాలి మీరు? పెట్టరా? చాలా పెట్టారు. నామినీ ఎవరికి ఎంత పెట్టాలి ఏంటి అనేది అడుగుతారా వాళ్ళు? అడుగుతారు. ఇలాగుంటది అది. సో ఇక్కడ ఈ విధంగా ఉంది. కాబట్టి మనం వీళ్ళకి ఏమి అడ్వైజ్ ఇస్తాం? అమ్మా, మీరు చేసుకోబోయే వ్యక్తి వెల్డింగ్ వర్క్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చర్ అవ్వచ్చు, హాస్పిటల్లో పనిచేసేవాడు అవ్వచ్చు, ట్యాక్సేషన్ అవ్వచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించినోడు అవ్వచ్చు. ఓకేనా? బొగ్గు గనుల్లో పనిచేసేవాడు అవ్వచ్చు, ఏంటి బోర్వెల్ పనిచేసేవాడు అవ్వచ్చు. ఈ బోర్వెల్ అంటే లోతుగా, 8 అంటే లోతు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్ లోతుగా, డెప్త్గా అనేది తీసుకోవాలా. తీసుకుంటే మీకు సరిపోతుంది. ఓకేనా? సో దాంట్లో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి, లేకపోతే రావు. అయితే ఇంకోటి కూడా మనం చెప్పుకోవచ్చు. సార్ బీటెక్ చదివింది అంటే మ్యానుఫ్యాక్చరింగ్, అక్కడేంటి బీటెక్లో సాఫ్ట్వేర్ డిజైనర్, సాఫ్ట్వేర్ దానికి క్వాలిటీకి సంబంధించిన ఉంటాయి. సాఫ్ట్వేర్లో క్వాలిటీ చూస్తారా? మాటలు నాకు తెలియదు. అది క్వాలిటీకి సంబంధించిన ఏమైనా ఉంటుందమ్మా? సాఫ్ట్వేర్ క్వాలిటీ కంట్రోలర్ అంటారు సార్, అది అది దానికి సంబంధించింది. ఓకేనా? అయితే ఈ అమ్మాయి 8వ భావం కాబట్టి 8వ భావంలో అతి అనేది ఉంది. తెలుసా మీకు? అతి ఆ అతిగా చేసే తత్వాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి దాంట్లో కూడాను నాకే బాగా తెలుసు, నేనే కరెక్ట్ అని వెళ్ళి బురదలో పడిపోవడం ఖాయం. అర్థమైందా? అతిగా మాట్లాడడం. కమ్యూనికేషన్ కారకుడు వెనకాల వీనస్ బిహైండ్ ద కమ్యూనికేషన్ కారక మెర్క్యూరీ. అంటే షీఈస్ థింకింగ్ అబౌట్ ఆల్ ఆర్ అక్యుములేటెడ్, నాకు అన్నీ తెలుసు అనే తత్వం అనేది అమ్మాయి దగ్గర ఉంటుంది. ఓకేనా? ఇక మరొకటి గొప్ప విషయం చూద్దాం. ఈ అమ్మాయికి గ్రహాలు ఏం చెప్పుకున్నాయంటే లవ్ మ్యారేజ్ జరుగుద్ది అని అంటుంది. చూడండి ఒకసారి. 2nd and 7th Lord in the place of 4th. ఫిఫ్త్ సార్. 5th ఫోర్త్ భావం భావంలో ఉండి 5th భావముపై ట్రావెలింగ్. 5th అంటే ఏంటి? లవ్ మ్యారేజేగా. సో ఈ అమ్మాయి తీసుకునే డిసిషన్స్ మూలంగా తన యొక్క జీవితం పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా? లవ్ మ్యారేజ్ చేసుకుందామంటే విడాకులు వచ్చేస్తాయి రావా?
మరి ప్రారంధం అలానే ఉంది కదా, ఆ, ఇది అందుకనే మనం చేసుకోకుండా ఎలా? మనోళ్ళకి చెప్తాం, ప్రారంధం అలాగ ఉంది కదా అంటే అక్కడ ఇదే అమ్మ అటు అది దాన్ని పట్టుకోమాకమ్మా కాలుద్దు అంటే పట్టుకుంటానంటే మనం చేసేది ఏం లేదు, చేసేది ఏం అక్కడ లేదు. అక్కడ లవ్ చేయొద్దు నువ్వు అన్ని చూసుకుని పలానాన్ని చూసుకుని డబ్బుండాన్ని చూసుకుని లవ్ చేయమని చెప్తే అది లవ్ కాదు కదా, అది ట్రాప్ కదా. ట్రాప్ ట్రాప్. ఇక్కడ కొంత ప్రపోజల్స్ జరిగే అవకాశం ఉంది. ఈ అమ్మాయి ఇష్టపడకపోవచ్చు, అబ్బాయి ప్రపోజల్ చేశాడు అనుకోండి, ఇష్టపడకపోవచ్చుగా. అవును. ఇక్కడ ఏంటంటే ఫిఫ్త్ ని కనెక్ట్ అయ్యాడు కానీ ఫోర్త్ బాగా సిగ్నిఫికేషన్ ఇచ్చాడు. ఫిఫ్త్ కి Failure 4 అవుతుంది. నెగేషన్. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు ఇక్కడ, ఓకేనా? ఒక్క నిమిషం సార్, నమస్తే, బయలుదేరారా? ఓకే, డైరెక్ట్ ఇంటికి వస్తున్నారా? వచ్చేయండి. సో ఇక్కడ సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడగచ్చా? అయిపోయింది. చెప్పమ్మా. ఇక్కడ అమ్మాయి ఆలోచన ఎలా ఉంటది? రాహు రవి నక్షత్రంలో ఉన్నాడు, మళ్ళీ ఆ రవి చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, అందరూ మళ్ళీ ఆ సెకండ్ నుంచి చంద్రుడు వచ్చి వస్తున్నారు. చంద్రుడు మళ్ళీ శని నక్షత్రంలో ఉన్నాడు. ఆలోచన తొందర స్థానం ఏది? ఆలోచన స్థానం ఏది? అది కావాలి నాకు. 4. 4 మనసు కదా. అవును. ఆలోచన స్థానం అనేటప్పటికి మూడు అనుకుంటున్నాను నేను. 3 అనుకుంటున్నాను నేను. థర్డ్ సార్, థర్డ్. థర్డేనా? అవును. ఓహో, ఈ అమ్మాయి ఆలోచన కాదు, ఈ అమ్మాయి మాట్లాడే విధానంలో కొంచెం అథారిటీగా, కొంచెం తల్ల పొగరుగా, కొంచెం అతిగా అలా మాట్లాడుతుంది తొందరపాటుతనంతో. ఎందుకంటే అక్కడ మూను సన్ను రాహు ఈ కనెక్షన్స్ ఉన్నాయి అక్కడ. అంటే మళ్ళా ఈగో ఉంటుందా ఎయిత్ అంటే లోపల? సార్ అతిగా అని కూడా అన్నారు కదా, అతిగా మాట్లాడటము, అతిగా ఆలోచించటము, అంతా నాకే తెలుసు అనే తత్వంతో మాట్లాడటము అలా చేస్తుంది ఈ అమ్మాయి. అది సార్ అంటే చెప్పాలి, కరెక్టా ఈగో కాదా? ఉందని అనుకోవచ్చా సార్? ఈగో ఉంటుందా అమ్మాయికి? ఉంటుందిగా, మరి అక్కడ సన్ ఉన్నాడుగా, సన్ అదే చూస్తున్నాడు. ఇది మార్స్ ఒక ఇన్ ద పాయింట్ రాసుకోండి. మార్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ మార్స్ ఆల్సో కదా సార్? సన్నుతో మెర్క్యూరీ తప్ప, సన్నకి మెర్క్యూరీ తప్ప మిగతా ఏ గ్రహాలు టచ్ అయినా కూడా యుగో వచ్చేస్తాయి, ఓకేనా? ఇంకో గ్రహం ఉంది యుగోకి సంబంధించింది, మూనే కాదు ఇంకో గ్రహం కూడా ఉంది. మనోళ్ళు ఏం చెప్తారంటే సారీ, సన్నే యుగోకి సంబంధించిన గ్రహం అంటారు. అర్థమైందా? మార్స్ కూడా ఉన్నాడు కదా సార్. కాదు, మార్స్ యుగో కాదు, కొడతాడు పట్టుకుని. ఇంకో అవును సార్, గ్రహం సన్ కూడా ఈగోనే. ఉంది. అవును, ఈగో. అవును. యుగోకి సన్ను. ఇంకొక గ్రహం యుగోకి ఉన్న గ్రహం ఏంటంటే జూపిటర్. నేనే జూపిటర్ జ్ఞాని ఇగో. ఈ జూపిటరు మకర రాశిలో కానీ, కుంభరాశిలో కానీ, మిథున రాశిలో కానీ, కన్యా రాశిలో కానీ ఉన్న వాళ్ళు చాలా యుగోతో ఉంటారు. మీరు ఒక్కసారి అడిగితే ఆ పుస్తకంలో ఉన్న చదువుకో, మొన్న సార్ చెప్పాను మరి కదా. ఇంకోసారి చెప్పరా అవి ఎక్కడెక్కడ ఉన్నారు? జూపిటర్ మకర కుంభ, మకర, కుంభ, మిథున కన్య. మిథున, కన్య. ఇక్కడ రెండు ప్లేస్మెంట్స్ వేరమ్మా, 2 ప్లేస్మెంట్స్ వేరు. ఇక్కడ చూడండి, మెర్క్యూరీ హౌసెస్ లో ఉంటే నాలెడ్జ్ పరంగా యుగో, మార్స్ సాటర్న్ హౌసెస్ లో ఉంటే అనుభవ పరంగా యుగో. ఇది ఈ 2 పదాలు ఎందుకు వాడానంటే బాగా గుర్తుపెట్టుకోండి. జూపిటర్ ఈజ్ ఏ నాలెడ్జ్ కారక. నాలెడ్జ్ రావాలంటే చదవాలంటే మెర్క్యూరీ ప్లేస్మెంట్స్ చూడండి. మెర్క్యూరీ హౌస్లు చదువుకు సంబంధించినేనా? అవును. కాబట్టి చదువుకు సంబంధించిన యుగో. అదే కనుక జూపిటర్ ఇన్ సాటర్న్ హౌసెస్, సాటర్న్ ఈజ్ ఏ కాలానికి కారకుడు, వర్కింగ్ కి కారకుడు, అనుభవానికి కారకుడు, ఓకేనా? అక్కడ యుగో. నాకే వచ్చు, నేనే చేయగలను, వేరేవాడు చేయలేడు,
సో అప్పుడు ఎక్కువ ఇలా కూడా details. తీసుకోవచ్చా సార్? జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ, జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్, Why అలా కూడా not? తీసుకోవచ్చు. Why అదే. not? ఓకే. అది ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది. ఒక ప్లానెట్ ని మరొక ప్లానెట్ కంజంక్షన్, ప్లానెట్ టు హౌస్ కంజంక్షన్, ఆస్పెక్ట్స్ కూడా తీసుకోవాలి. తీసుకుని అప్పుడు మనం దాన్ని ఆ గ్రహము ఎవరి నక్షత్రంలో ఉంది, ఆ నక్షత్రాధిపతి ఏ ఏ భావాన్ని క్యారీ చేసుకుంటూ ఏ భావంలో కూర్చున్నాడు. అయితే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఒకటి ఉన్నాయి. తగు జాగ్రత్తలు ఉన్నాయి. ఏంటయా అంటే, ఒక ప్లానెట్ ఉన్న నక్షత్రాధిపతి వానికి వచ్చిన భావాల్లో ఎటువంటి గ్రహాలు ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. భావాల్లో ఉండకూడదు. భావంలో గ్రహం ఉన్నదంటే ఆ గ్రహం చూసుకుంటది. కానీ ఈయనేం చూడడం, ఆ భావాలకి సపోర్ట్ చేస్తున్నా కుదరదు, ఇవ్వలేడు. ఎందుకంటే ఆల్రెడీ రెంటల్గా వచ్చేసాయి కాబట్టి గ్రహాలు రెంటల్గా వచ్చేసినాయి కదా. ఇప్పుడు మార్స్ హౌస్ లో ఇద్దరు కూర్చున్నారు, ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు. ఈ అమ్మాయి ఏం ఆలోచిస్తుంది? వీనస్ ఈజ్ ఏ కంఫర్ట్ కారక. వీనస్ ఈజ్ ఏ కంఫర్ట్ కారక. వీనస్ ఆస్పెక్ట్ ఆన్ లగ్న. షీ ఈజ్ థింకింగ్ అబౌట్ ఆల్వేజ్ కంఫర్ట్నెస్. తను ఎక్కడ పని చేసినా ఎక్కడ ఉండినా కూడా కంఫర్ట్కి ఎత్తుక్కుంటూ ఉంటుందట. ఎయిత్ అంటే ఏంటి? హడిల్. ఎంత కంఫర్ట్ గురించి ఆలోచిస్తుందో అంత హడిల్ వస్తుంది ఈ అమ్మాయికి. ఆ అమ్మాయికి చెప్పాం, డోంట్ థింక్ అబౌట్ కంఫర్ట్నెస్. అయితే ఇక్కడ బెడ్ కంఫర్ట్, ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. బెడ్ కంఫర్ట్ ఎలా ఉంటుంది అని చూస్తే, మెర్క్యూరీ ఈజ్ ఏ బెడ్ కారక. బెడ్ కారక. ఎందుకు? 12వ భావాధిపతి అయ్యాడు, బెడ్రూమ్ స్థానాధిపతి అయ్యాడు. బెడ్రూమ్ లో సుఖపడే కారకుడు శుక్రుడు. ఈ శుక్రుడు అక్కడ 8th లార్డ్ వచ్చాడు. సో రొటీన్ ప్రాసెస్ అనేది జరగదు. బాగా గుర్తుపెట్టుకోండి, రొటీన్ ప్రాసెస్ జరగదు. సో ఇక్కడ ఇవి నైసర్గిక శుభగ్రహాలైనా కూడాను మనం ఇక్కడ తగు జాగ్రత్త వహించాలి. ఎందుకని? కారణం ఏంటి అంటే, ఇక్కడ చూడండి, 4th లో 2nd and 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th భావ. షీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ ఫిజికల్ రిలేషన్. చూడండి ఒకసారి, అక్కడ కనపడుతుందా మీకు? ఎవరు మాట్లాడరు. ఏమ్మా శైలజమ్మ? ఎవరు మాట్లాడరు. సాయి? సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. సార్ దానికి దీనికి రిలేషన్ ఏంటో తెలియలా. బెడ్ కంఫర్ట్ కి ఫిజికల్ రిలేషన్ లో సాటిస్ఫాక్షన్ కి 4th హౌస్ అన్నారు, అర్థం కాల. 4th హౌస్ ఈజ్ ఏ సుఖ స్థానము. ఓకే. సుఖ స్థానము. ఓకే. సుఖ స్థానంలో ఉన్న మార్స్ యొక్క డిగ్రీస్ మీరు చూస్తే 0 degrees లేండి. 0 degrees లో ఉన్నాడు. అంటే అవును. అక్కడ ఏమైపోయాడు? ఆయన 0 degrees కాడి నుంచి మీరు 60 degrees ఆస్పెక్ట్స్ చెప్పాను కదా. 30, అవును 45, చెప్పారు. 60, అవును. 90, 120, 180. ఉమ్. ఓకేనా? 180. అక్కడ మీరు చూసుకుంటే సాటర్న్ హిట్ టు మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ ఏ బెడ్ ప్లేస్మెంట్ కారక. అవును 12th లార్డ్ అయ్యాడు కాబట్టి. ఓకే. ఇక్కడ 9th లార్డ్ కూడా అయ్యాడు. తండ్రి ఈ అమ్మాయి మీద కొంచెం చెప్పకుండా ఉంటే గానీ బాగోదేమో సార్. తండ్రి ప్రభావం ఉండకూడదు. తండ్రి ప్రభావం ఉండకూడదు అంటే, అప్పుడు ఈ అమ్మాయి ఉద్యోగానికి వెళ్తాను, అటు వెళ్తాను, ఇటు వెళ్తానని లేనిపోయిన దిక్కుమాలిన ఆలోచనలు వచ్చేస్తాయిగా. దిక్కుమాలిన ఆలోచన చేయకుండా ఉంటేనే భర్త
భర్త మాట మీదే, భర్త ఆలోచననే ఈ అమ్మాయి మైండ్ లో పెట్టుకోవాలి. తన ఆలోచన విధానాన్ని పక్కన పెడితేనే ఈ అమ్మాయి సుఖపడుతుంది. ఇండివిజువాలిటీగా ఆలోచించకూడదు ఈ అమ్మాయి. ఈ విషయం ఆల్రెడీ ఉదయమే చెప్పాను వాళ్ళకి. ఈ అమ్మాయి జీవితం, ఈ అమ్మాయి తీసుకునే నిర్ణయాల మూలంగా తన కాళ్ళ మీద తనే గొడ్డలతో నరుక్కుంటది. ఈ అమ్మాయి తీసుకునే నిర్ణయాలంటే ఇవాళ వెనకటాళ్ళలాగా మొగుడు ఈ అదేంటి బొమ్మను చూపించి నందన్న పందన్న వినాలి అంటే ఇవాళ ఎవరు వింటున్నారు సార్? ఇండివిజువాలిటీగా ఎందుకు చదివిచ్చారు పిల్లల్ని? అప్పుడు 4th క్లాస్ 5th క్లాస్ లో మ్యారేజెస్ చేయిపోయారా? ఉమ్, ఇవాళ ఇంజనీర్ దాకా పిల్లల్ని చదివిస్తున్నారు. చదివించినప్పుడు వాళ్ళ ఇండివిజువాలిటీతో వాళ్ళు ఆలోచించకూడదు. నువ్వు మొగుడు చెప్పింది వినాలి, మొగుడు నందంటే నందనాలి, పందంటే పందనాలంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అవును. అందుకనే డిగ్రీ పైన బీటెక్ ఎంటెక్లు వాళ్ళది జీవితాలు చూడండి. 10వ తరగతి 11వ తరగతి చదివిన అమ్మాయిల జీవితాలు చూడండి. అలాంటప్పుడు ఇలాంటి చార్టులు ఉన్నప్పుడు పేరెంట్స్ చిన్నప్పుడే చూపించి వీళ్ళకి 7th 8th ఆపేయాలి చదువు. అప్పుడు మా అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలి, ఏళ్ల మీద నిలబడాలని అందరూ అంటున్నారుగా. అప్పుడు శుభ్రంగా మొగుడు చెప్పింది, మొగుడు ఏం చెబితే అది మా ఆయన చెప్పిందే ఇది కరెక్ట్, మా ఆయనే దేవుడు అంటది. అవునమ్మా. ఇప్పుడు మా అమ్మాయి కూడాను క్లౌడ్ ఇంజనీరింగ్ లో 98% వచ్చింది. జాబ్ చేస్తావా అన్నాను, చేస్తానంది. పెళ్లి చేస్తున్నాను అమ్మాయి అన్నాను. వాళ్ళ భర్త ఏది చెప్తే అది విను అన్నాం. వాళ్ళ అమ్మ కూడా అదే మాట అంది. భర్త చేయమంటే చెయ్యి, లేకపోతే లేదు, హ్యాపీగా రెస్ట్ తీసుకో అన్నాం. అర్థమైందా? లేదు నేను చదువుకున్నాను, నేను ఉద్యోగానికి వెళ్ళాల్సిందేనంటే విడాకులు వచ్చేస్తాయి. ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయండి. ఇంతవరకు మీరు చెప్పింది ఓకే, కానీ ఆ అమ్మాయి మనస్సు అనేది నలిగిపోయిందా లేదా? ఆ అమ్మాయిని అణగతొక్కేశారా లేదా? ఆ అమ్మాయి బయట బాహ్య ప్రపంచానికి సంతోషంగా భర్తతో ఉంది, కానీ మనసులో భర్తతో సంతోషంగా ఉందా? నాకు దీనికి సమాధానం చెప్పండి. నా మాటే వినాలి, నా మాటే వినాలి అనే తత్వం మీద ఈ అమ్మాయి యొక్క ఫ్యూచర్. మ్యారేజ్ అవ్వలేదమ్మా, మ్యారేజ్ అయితే అవ్వలేదు. నేను ఆల్రెడీ చెప్పేశాను, కొంచెం కాంప్లికేటెడ్ అండి అమ్మాయి మెంటాలిటీ. మార్చుకుంటే బాగుంటది, లేకపోతే తన కాళ్ళ మీద గొడ్డలతో నరుక్కుంటది చెప్పేసి. 2003 అంటే 22 ఏళ్ళు వచ్చినాయి ఇప్పటికి. చదువుకుందా సార్? చదువుకుంది బీటెక్. ఇప్పుడు అమ్మాయి అదే అనేది, నేను జాబ్ చేస్తానంటే అయ్యా మీరు జాబ్ చేపిస్తే రేపొద్దున్న వచ్చిన అవాంతరాలని మీరు తట్టుకోలేరు అని చెప్పాను. అదే అక్కడ జాబ్ చేయను అంటానికి 10th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th కదా. ఇక్కడ 3rd and 6th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th. ఆస్పెక్ట్ అండ్ 2nd హౌస్, ఆస్పెక్ట్ అండ్ 4th హౌస్, ఆస్పెక్ట్ అండ్ 6th హౌస్. ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఇక్కడ మనం అలైన్మెంట్ ఏమి ఇవ్వాలి అనేది ఒకటి ఉంటదిగా. ఉంటదా? 3rd and 6th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10. 10th లో కూర్చున్న జూపిటర్ ఆస్పెక్ట్ ఎక్కడ పడుతుంది చూడండి, 7th ఆస్పెక్ట్. 7th ఆస్పెక్ట్ 4th మీద పడుతుంది. ఈ అమ్మాయి ఉద్యోగం చేసే కన్నా టీచింగ్ ఫీల్డ్ లోనే ఇంటికాడ చక్కగా ట్యూషన్స్ చెప్పుకోవచ్చుగా. సరిపోయిందా? 2 అంటే వాక్, 3 అంటే కమ్యూనికేషన్, 4 అంటే ఇల్లు, 6 అంటే సర్వీస్ ఓరియంటెడ్. షీ ఈస్ థింకింగ్ అబౌట్ సర్వీస్ ఓరియంటెడ్ కెరియర్. సరిపోయింది. అలా చేసుకుంటే అప్పుడు జూపిటర్ సాటిస్ఫై అయిపోతాడు. ఇప్పుడు చదువుకుంది కాబట్టి మనం ఇది చెప్పుకుంటున్నాం. పొట్ట పొడిస్తే అక్షరం మొక్క లేదు అమ్మాయికి. అప్పుడు ఏం చెబుదాం? ఏమన్నా చెప్పడానికి అవకాశం ఉందాం చూడండి. ఇంటి దగ్గర పిండి వంటలు చేసుకోవాలి. పిండి వంటలు ఏంటమ్మా? ఇంకా మనం ఏమైనా చెప్పాలి.
సార్ థర్డ్ అండ్ సిక్స్త్ లార్డ్ అంటే సిక్స్త్ అంటే యుగో అని చెప్తారు. ఆ జూపిటర్ కి యుగో ఉందన్నారు. ఆయన వచ్చి 10th లో కూర్చుని సెకండ్ అని చూస్తున్నాడు, యుగోనే ఉంటది. ఫోర్త్ అని చూస్తున్నాడు, అక్కడ అదే చూపిస్తుంది. ఈ అమ్మాయి ఈ లగ్నానికి ఇతను వ్యతిరేకి. ఎలా పాజిటివ్ గా ఆలోచిస్తుంది ఈ అమ్మాయి? అందుకనే కదమ్మా చేతులు కాలాలంటే తీసుకెళ్లి ఉద్యోగంలో పెట్టండి అన్నా నేను. అర్థమైందా? ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత నా మొగుడు మహేష్ బాబు లాగా ఉండాలి, నా మొగుడికి ప్యాకేజ్ ఎంత ఉండాలి, ఆయనకు ఒక కారు ఉండాలి, నాకు బంగ్లా ఉండాలి, నాకు ఆస్తి ఉండాలని కూర్చుందనుకో పెళ్ళి అవుతుందా? నాన్నగారు ఏమో అన్ని క్యాలిక్యులేషన్లు లెక్కలు నేర్పేశాడు బుధుడు 7th లో కూర్చుని. సో ఏంటంటే వీళ్ళు బుడుక్కుమంటూ 10 నిమిషాల్లో జాతకం చెప్పాలంటే కుదరదు. ఎందుకంటే అమ్మాయిల జీవితం, ఆడపిల్లల జీవితాన్ని మనం క్షుణ్ణంగా పరీక్షించి చెప్పాలి. జస్ట్ ఫ్రెండ్స్ కూడా ఈ అమ్మాయిని డీవియేట్ చేస్తారు సార్, 11th లాడు కదా. ఇది ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ఇంకోటితో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పుడో చెప్పానంట వాళ్ళ పిల్లాడిది. ఇప్పుడు వచ్చింది అది కథ. నా దగ్గర రెడీగా 10 లక్షలు రెడీగా క్యాష్ పెట్టుకున్నాను, నేను ఇప్పుడు వెళ్ళిపోనా అన్నాడు. నువ్వు ఫస్ట్ వెళ్ళి సర్వీస్ ఓరియంటెడ్ వర్క్ చెయ్యి, ఆ తర్వాత నువ్వు బిజినెస్ చేద్దు కానీ అప్పుడు దాకా మాట్లాడడానికి పని లేదు, ఆ డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో అని చెప్పా. ఓకేనా? సో ఇలాగుంటది జ్యోతిష్యం అనేటప్పటికి మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కఠినంగా ఉండే తత్వం ఉంటుంది ఆ అమ్మాయికి. 4వ భావంలో కుజుడు తన సొంత నక్షత్రంలో ఉండి చాలా చక్కగా బలంగా ఉన్నాడు ఆయన. 4 అంటే ఏంటి? మనస్తత్వం, కఠినమైన మనస్తత్వం, కఠినమైన పదజాలాలు. ఎందుకు? ద్వితీయాధిపతి అయ్యాడు, సప్తమాధిపతిపై, సప్తమాధిపతి కూడాను. సో ఇటువంటి అన్ని చాలా ఉన్నాయి ఆబ్లిగేషన్స్. సో ఒక జాతకానికి మనం విశ్లేషణ చేసేది నేను అదే చెప్తాను మీ అందరికీ. ఎవరిదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి వాళ్ళకి అలైన్మెంట్ ఇస్తేనే బాగుంటుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని గోలగా నా మొగుడు నా మాట వినట్లేదు, నా పిల్లం నా మాట వినట్లేదు అంటే కారణం ఏంటంటే దీంట్లో ఏముందనేది చూడాలా. వీళ్ళిద్దరి జాతకాల్లో చూసి అప్పుడు చెప్పాలా. అమ్మ మీకు ఇలాగుంటుంది ఇలాగుంటుంది. ఇప్పుడు మీరు మ్యారేజ్ బ్యూరో పెట్టాలన్నా కూడాను మ్యారేజ్ బ్యూరో పెడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం చెప్పాలా ఉన్నది ఉన్నట్టుగా. సార్ ఇక్కడ కారకుడు సప్తమాధిపతి ఇద్దరు కుజుడే అయ్యారు కదా, ఆయన 4th కే ఇండికేట్ చేస్తున్నారంటే అతను ఏమైనా ఉద్యోగం చేస్తాడా, ఇంటి దగ్గర కూర్చుంటాడా? ఎవరు? కారకుడు సప్తమాధిపతి అయిన కుజుడు. కారకుడు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7th, కుజుడు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th. అంటే తన స్వక్షేత్రములోనే ఉండి వ్యాపారం కానీ లేకపోతే ఉద్యోగం కానీ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఆ వ్యక్తి చేసుకోబోయే వ్యక్తి సోషల్ సర్కిల్ ఇన్వాల్వ్మెంట్తో సంబంధం ఉంటుంది. సోషల్ సర్కిల్తో ఇన్వాల్వ్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకని? కారణం ఏంటి అంటే పరాశర విధానంలో చూసుకుంటే ఫిఫ్త్ లో 7th లార్డ్ కూర్చున్నాడు కాబట్టి ఆస్పెక్ట్ 11th హౌస్ మీద పడుతుంది చూడండి. అవును. 11th లార్డ్ మీద పడుతుంది చూడండి. అవును. 8th మీద పడుతుంది కదా కుజుడు ఆస్పెక్ట్, 4th ఆస్పెక్ట్. అది అన్ని నేను చూసేసాను, అందుకనే నేను కంఠస్థం పట్టి చెప్పేస్తున్నాను నేను మీకు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఆ చార్ట్ మీద? సార్ ఫ్రెండ్స్ చెప్పిన మాటని డీవియేట్ అవుతుందా అని అడిగాను నేను, మీరు నాకు చెప్పలేదు. అవుతుందమ్మా, అవుతుంది. నీ మొగుడేంటి ఇంత పొట్టిగా ఉన్నాడు, నీ మొగుడేంటి ఇంత బక్కగా ఉన్నాడు, నీ మొగుడేంటి ఇట్లాంటి బట్టలు వేసుకున్నాడు, నువ్వు ఇంత బాగా చదివా అంత బాగా చదివావని వింటే అలాగ విన్న వాళ్ళు ఈ రోజు 100కి 70% విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నేనేంటి, నా భర్త ఏంటి, వాళ్ళ సంగతి నాకెందుకు, నా భర్త నేను బాగుంటే చాలు అనేవాళ్ళు చాలా తక్కువ. సార్ ఇది అలైన్మెంట్ పక్కన మారేసి గ్రహం ఏం చెప్పింది సార్? 8th లో రాహు కూర్చున్నాడు, సన్ కూర్చున్నాడు, ఇంకొకళ్ళు ఎవరు ఇద్దరే. అంటే మీరు ఏది పరాశర విధానంలోనా? పరాశర విధానం
పరాశర విధానంలోన పరాశర విధానం కాదు. ఇప్పుడు మామూలుగా మన ప్రకారం కూడా రాహువు సాట్రన్ మూన్ ఇద్దరు, రాహు మీ భావం ప్రకారం 7th కి వెళ్ళిపోయాడు అనుకోండి, మరి 7th లో 3 గ్రహాలు కూర్చున్న దాన్ని ఏం మాట్లాడతాం? అవును, 3 అది గ్రహాలు అంటే 3 గ్రహాలు అంటే ఇక్కడ చెప్తాను చూడండి. ఈ 3 గ్రహాలు కూర్చున్నది. ఇది పరాశర స్టైల్లో చెప్తున్నాను చూడండి. రాహు అండ్ సన్ రాసుకోండి. రాహు అండ్ సన్ డాష్ పితృదోషం కదా. తండ్రి గాని తాతగారు గాని సంపాదించిన సంపాదనలు ఏమీ ఉండవు. 90% ఉండవు. రెండోది పితృదోషం. దీన్ని ఏమంటాయంటే తండ్రి గారి తరపున 2 వివాహాలు కానీ, మృత శిశువు జననం కానీ, అకాల మృత్యు కానీ, అబాషన్స్ కానీ ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళ పెద్దనాన్నకి పిల్లాడు పుట్టి చనిపోయాడు. ఓకేనా? శాటన్ కనెక్షన్ వచ్చింది. శాటన్ కనెక్షన్. శాటన్ ఎక్కడ ఉన్నాడు? 8లో ఉన్నారు. కానీ శాటను కాలానికి కారకుడు, వృత్తికి కారకుడు. కానీ ఈ అమ్మాయి చేయవలసిన వృత్తి కరెక్ట్ గా 8th భావానికి ఆయన 9th లో చనిపోయాడు. 8th భావానికి సంబంధించిన వర్క్లు కనుక చేస్తే రవి సాటిస్ఫై అయిపోతాడు. 9th లో ఉన్నాడు ఆయన శాటన్. శాటన్ ఏం చెప్తున్నాడు? 4 and 5th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9th. 9th లో ఉంటే 4 అంటే పాత వస్తువులు, పాత స్థలాలు, పొలాలు, ఇళ్ళు ఇలాగ వస్తాయి. అయితే తాత ముత్తాతల తరపు నుంచి రావాలంటే 9th యాక్టివేషన్ లోకి రావాలి. కాబట్టి తాత ముత్తాతల తర్వాత పక్కన ఏమీ లేవు అంటానికి కారణం ఏంటయ్యా అంటే రవి రాహుల సంబంధం. కాబట్టి ఈ అమ్మాయి జీవితంలో పాత స్థలాలు గాని, పాత ఇళ్ళు గాని, పాత వాహనాలు గాని కొనే యోగం ఉంటది. ఎందుకు? ఓల్డెస్ట్. ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. 4th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కొంచెం లిటికేషన్ కూడా ఉంటాయేమో. ఈవిడ కొన్న పాత భూములు ఇవి అలా కూడా అనొచ్చా? అనొచ్చా అంటే రాహు అండ్ మార్స్ కంజంక్షన్ ఉంది చూడండి అక్కడ. రాహు అండ్ మార్స్ కంజంక్షన్స్ ఉన్నాయి కదా, ఆస్పెక్ట్స్ కంజంక్షన్. సో ఇక్కడ ఏంటంటే లిటికేషన్ కి సంబంధించిన స్థలాలు, పొలాలు కొనే అవకాశం ఉంది. కానీ ఇక్కడ 4th లో కూర్చున్న మార్స్ రాహుకి ఏం చెబుతున్నాడంటే నేను లింక్ డాక్యుమెంట్స్ ఇవ్వను పో అన్నాడు. ఇప్పుడు ఒక స్థలం కొనాలంటే లింక్ డాక్యుమెంట్స్ కావాలి వద్దా? కావాలి. డాక్యుమెంట్స్ అంటే 3వ భావం. అలాగే కాగితం అనేటప్పటికి 4వ భావం. అర్థమైందా? సో 3వ భావానికి రెండో భావం ఏది? 4ఏనా? 4 అంటే కట్టలు కట్టడమేగా, ఎక్యుములేషనేగా, అన్ని కలుపుకోవాలి కదా. అన్ని కలుపుకోవాలంటే మీకు లింక్ డాక్యుమెంట్స్ ఉంటేనే కదా ఇది అయ్యేది, లేకపోతే అవదుగా. లేదు, ఇప్పుడు 200 గజాలు చెప్పి 180 గజాలు అమ్ముతాడేమోగా. డాక్యుమెంట్స్ ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటది కదా. ప్రాబ్లమాటిక్ అనేది ఉంటది, ఉండకుండా ఉండదు. ఓకేనా? పరాశరలో 9th తో సంబంధం వస్తే, సప్తమానికి 9th తో సంబంధం వస్తే ద్వితీయ వివాహము అనేది కూడా మనం మాట్లాడతాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ మాట్లాడవచ్చా లేదా? ద్వితీయ వివాహం ఎప్పుడవుతుంది అనేది కూడా తీసుకోవాలిగా. అవును. ఈవిడికి ఒళ్ళు కొవ్వెక్కి మొగుడిని రాచి రంపన్న పెట్టి విడాకులు తీసుకుంటే ఇది జరగచ్చుగా. నెంబర్ 1 పాయింట్. అదే రూల్ ఉంది కదా సప్తమానికి. కానీ ఇక్కడ మరి ఇంకో ప్లస్ పాయింట్ కూడా తీసుకోవాలి. 4th and 5th లార్డ్ ఈజ్ ఏ సాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9th. మనస్ఫూర్తిగా ఒక వ్యక్తిని ప్రేమించి దూరం అయిపోయినా కూడాను అది గాంధర్వ వివాహం కింద పరిగణించాలి అని ఉంది. ఓకే. మనసులో ఒక వ్యక్తి మీద ఇష్టత పెరిగినప్పుడు అది సంకల్పానికి సంబంధం వచ్చింది. వివాహం కూడా సంకల్పమేగా. అవును. సో ఇలా కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఈ అమ్మాయి ఇష్టపడొచ్చు, లేదా అబ్బాయి అని ఈ అమ్మాయి మీద ఇష్టపడి ఉండొచ్చు. ఎందుకంటే మార్స్ కి ట్రైన్ లో ఉన్నాడు చూడండి శాటన్. అవును, శాటన్ కాడి నుంచి మార్స్ ట్రైన్ లో ఉన్నాడు చూడండి. అవును, ఉన్నారు సార్. సో ఇలాగా పరిగణించవచ్చు. అయితే ఇది ఎస్ ఆర్ నో అనేది ఒక క్వశ్చన్ ఉంటదిగా. అవును.
సాటర్న్ ఇన్ ద స్టార్ ఎవరిదో చూడండి. మార్స్ కదా మరలా. కాబట్టి మార్స్ కి సోర్స్ ఇస్తున్నాడు. ఉమ్, మార్స్ 4th లో ఉన్నాడు. అవును. కానీ ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా కావాలిగా. ఉమ్, షీ ఈజ్ థింకింగ్ అబౌట్ దట్ పర్సన్ ఈజ్ ఎ లోయెస్ట్ క్యాస్ట్ పర్సన్. ఈ అమ్మాయి Right. ఇష్టపడింది లోయెస్ట్, తక్కువ కులస్తుడు, లేకపోతే ఆ అమ్మాయికి తక్కువ కులస్తుడు ప్రపోజల్ చేసి ఉండొచ్చు. ఓకే. అది ఇలాగైనా అవ్వచ్చు, సరే. అలాగైనా అవ్వచ్చు. సార్ ఈ అమ్మాయికి 4th లో మార్క్స్ ఉన్నాడు కాబట్టి ఉమ్. దశమాన్ని చూస్తున్నాడు కదా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉంటుంది అంటారా? ఎలక్ట్రికల్ కాదు సార్, ఆ అమ్మాయి బీటెక్ కంప్యూటర్ చేసింది. అది ఎలక్ట్రిక్ లేకుండా అవ్వదు కదా. టెక్నికల్ కి కారకత్వం వహించే గ్రహం అది మార్స్. ఈ మిషనరీస్ కి అమ్మాయి భూములు కూడా సంబంధించింది. ఎక్కువ ఉండాలి. చతుర్థంలో మార్క్స్ ఉన్నాడు కాబట్టి భూములు కూడా ఎక్కువ ఉండాలి కదా సార్. భూములు గజం భూమి లేదు ఆ అమ్మాయికి. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ వస్తుంది. ఎలాగొస్తుంది? మొగుడు మీద యాజ్యం వేస్తే వస్తుంది. ఇప్పుడు విడాకులు తీసుకునేటప్పుడు ఆయన దగ్గర 4 ప్లాట్లు ఉంటే ఒక ప్లాట్ రాపిస్తారా, సస్తారా? 8 అంటే అన్హెరిటేజెస్ ప్రాపర్టీ కదా. ఈయన ఆస్పెక్ట్ పడుతుంది కదా అక్కడ. అది సార్ అష్టమంలో కేతు కూడా ప్రాబ్లం కదా. అష్టమంలో కేతు ఉన్నారు. ఏంటి, ఎవరి ఎక్కడ జాతకం సార్? అది? అష్టమంలో కేతు లేడు కదా, 2లో కేతు. ఇక్కడ రా. తప్పుడు సార్. ఓకే. 2లో కేతు. సెకండ్ లో కేతువును కూడా మనం కుటుంబంలో కొంచెం కలహాలుగా అలా చెప్పుకోవచ్చు. కలహాలు. అది ఈవిడ మాట్లాడే మాట ఎలాగుంటదంటే ఎదుటి వాళ్ళకి కొట్టినట్టుగా, పాయిజన్ పద్ధతిలో గుచ్చినట్టుగా, మనసుకి గుచ్చుకున్నట్టుగా, మనసుకి నొప్పి వచ్చేటట్టుగా వచ్చే అవకాశం. మాట్లాడే విధానంలో షార్ప్ గా ఇలా మాట్లాడకూడదు అనేది చెప్పరు. ఎందుకంటే ఆ అమ్మాయి బిహేవియర్ అలాగుంది. సో ఇది యూట్యూబ్ లో వదులుతాను. కొంతమందికి చూసుకున్న వాళ్ళు ఓహో ఇలా కూడా చూసుకోవాలేమో జాతకాలు అనేది. తీరా వెళ్ళిపోయి బురదలో పడినట్టు పడిపోయి మా అమ్మాయికి మా అల్లుడికి పడట్లేదు, మా అమ్మాయి మాట వినట్లేదు, ఈ అమ్మాయి, ఇలాంటి గోళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు చూసినా కూడాను మనశ్శాంతి లేదు పెళ్లి చేసుకున్నా కాడి నుంచి అంటా ఉంటారు. మనశ్శాంతి ఎందుకు లేదు అనేది కావాలిగా. ఇక్కడ ఆ, ఈ సప్తమాధిపతి 4th లో కూర్చుంటే మరి భర్త వాళ్ళ తల్లి మాటే వింటాడని కూడా అనుకోవచ్చా? తల్లి మాట వింటాడు అని అనటానికి తల్లి స్థానాధిపతి శని కుజుడు ఇద్దరు మిత్రులా? కాదుగా, మరి వ్యతిరేకం. కాదన్నప్పుడు వింటాడని ఎలా తీసుకోవచ్చు? ఓకే. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. విధంగా మనం చూసుకుంటే వెళ్ళాలి. అదే కనుక ఇద్దరు మిత్రులు అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది అంటే 7th లార్డు 4th లార్డు మిత్రులు అయితే, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలా, మగపిల్లాడు జాతకంలో ఉంటే, మగపిల్లాడు జాతకంలో 4th లార్డు 7th లార్డు రాసుకోండి అమ్మా మీరు. మిత్రులు అయితే అత్తా కోడలు చక్కగా మాట్లాడుకుంటారు. ఫోర్త్ లార్డా కాదు, 4th లార్డ్ అయినా పర్వాలేదు అంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నా, లేకపోతే 10th లార్డు. 10th లార్డ్ అండ్ 4th లార్డు, సారీ 7th లార్డ్ అండ్ 10th లార్డు ఇద్దరు మిత్రులైతే వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ బాగుంటది. అంటే ఏంటి, తులా లగ్నానికి 7th అండ్ 10th లార్డ్ బోత్ ఆర్ ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, మేష లగ్నానికి 4th లార్డును 10th లార్డు కలిస్తే పునర్భూ దోషం వస్తుంది. అర్థమైందా? అదే కనుక కుంభ లగ్నానికి 7th లార్డ్ అండ్ 10th లార్డ్ ఇద్దరు కలిశారనుకోండి, అత్త కోడలు బాగానే ఉంటారు. ఎందుకు? కుజుడు ప్లస్ సన్, బోత్స్ ఆర్ సపోర్టింగ్. సార్
ఆ, ఇక్కడ జూపిటర్ 5వ దృష్టి కేతువు మీద ఉంది కదా. అవును. ఏమి ప్రభావం ఏం చూపించదంటారా? మంచి ఏం- ప్రభావం. అవునా? ఆ లగ్నానికి జూపిటర్ ఎవరు? యోగకారకుడు కాదు, తృతీయ షష్టాధిపతి, అక్కడ ఈగోయిస్ట్ లార్డ్. ఇగో ఇచ్చేట్లా ఉమ్, ఇగో అక్కడికి పాపాధిపత్యం వచ్చేలా. ఇప్పుడు ఉద్యోగంలోకి వెళ్తే ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవుతాయి ఈ అమ్మాయికి. ఎందుకు? నెలకు నేను 50,000 సంపాదిస్తున్నాను, నేను చెప్పినట్టు నువ్వు వినాలిరా అంటది. అర్థమైందా? ఉమ్. ఈ కాలం అమ్మాయి కాబట్టి. సో ఇలాగుంటాయి జాతకాలు. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తల్లిదండ్రులు కూడా చూసుకోరు. మనలాంటి వాళ్ళు పిచ్చోళ్ళకి అడుగుతారు, ఏమంటే వీళ్ళిద్దరికి పొంతన బాగుందా అంటే 18 దాటింది కాబట్టి చేసేయండి అంటాం. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి మిత్ర లగ్నాల వాళ్ళని చూసి పెళ్లి చేస్తే కొంచెం ఇద్దరు కమ్యూనికేషన్ బాగుంటదేమో. ఆ, కానీ పుట్టుకతో ఉమ్. వచ్చింది పోయిద్దా? అది మరి ఇందా నేను ప్రారంధం ఉంది అంటే మీరు వినలేదు కదా నా ఆ, మాట, అందుకే మళ్ళీ మాట్లాడా. అమ్మాయికి అందుకనే మనం ఎదురు కూర్చోబెట్టుకుని నీ కర్మ ఇలా రాసుకుని వచ్చావమ్మా, నువ్వు చేసుకోవాల్సిన పనులు ఇవి, ఇవి చేసుకుంటే నీకు అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలంటే, నువ్వు చేయాలంటే ఇంకోటి కూడా ఉందమ్మా అంటాను. ఏంటంటే శుక్రుడు ఎవరు? బట్టల కారకుడేనా? అవును. 8 అంటే కుట్టడమేనా? డిజైనింగ్ వర్క్ లోకి వెళ్ళిపోతే సరిపోద్దాం. చూడండి ఒకసారి, ఫ్యాషన్ డిజైన్. సరిపోతుందా? సార్ రికార్డింగ్ ఆపుతారా? డౌట్ అడుగుతాను. ఏ అడగండి, ఏమైంది? అంటే మీలాంటి పెద్దవాళ్ళు, అంటే మీ మతం కదా అమ్మాయి, మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే వినదా? ఎట్టి పరిస్థితుల్లో అదే ఆ పెద్దవాళ్ళు కూడా ఎదురు, ఆవిడికి ఆ మాట వినదు, గురువు వ్యతిరేక కదా అక్కడ. ఉమ్. కానీ 9th లార్డ్ గా తీసుకున్నప్పుడు వినొచ్చుగా సార్, 9th లార్డ్ బుధుడే అయ్యాడు అందుకే కదా. సార్ అందుకే నేను అడిగాను సార్. అయ్యాడు, ఇప్పుడు బుధుడు అయ్యాడు, ఉమ్, బుధుడు అయ్యాడు. ఉమ్, సింపుల్ గా ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. కర్మానుసారినే బుద్ధిహీం, అవునా కాదా? ఉమ్. నేను ఫోన్ చేసి 1:45 మాట్లాడాను. ఆ 1:45 అమ్మాయి ఆ ఫోన్ దగ్గరికే రాలేదు. సార్ ఇప్పుడు ఎలా వస్తారు సార్? కొంచెం ఇబ్బంది వచ్చినాక ఈయన చెప్పింది నిజం అనుకున్నాక వస్తాం. ఊరికనే ఆల్రెడీ మీరు చెప్పేయంగానే మేమన్నా వినటానికి మేమన్నా ఎల్కేజీ స్టూడెంట్లు ఏంటి? వాళ్ళ పెదనాన్న, వాళ్ళ పెదనాన్న గారు వాళ్ళ మిస్సెస్ కి ఎప్పుడో కనపడితే, అమ్మా మీకు ఆపరేషన్ పడుతుంది, ఫలానా దానికి ఆపరేషన్ పడుతుంది అని చెప్పాం. వాళ్ళు హేళన చేశారు. ఆ తర్వాత పడిన తర్వాత కానీ ఇది చెప్పేది కరెక్టా అనేది వచ్చింది. అర్థమైందా? ఒక పిల్లాడు 10వ తరగతి చదువుతున్నప్పుడు చెప్పాము, వీడు పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలకు వెళ్తాడు జాగ్రత్త అని. తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే మా అబ్బాయి వేరే అమ్మాయిని దూతాడేమో, లేకపోతే వేరే అమ్మాయి మా అబ్బాయికి దువ్వేస్తుందేమో అనుకున్నారు. కానీ పెళ్ళైన తర్వాత వెళ్తాడన్న సంగతి వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7th అయినప్పుడు అత్తగారింటికి దూరంగా వీళ్ళిద్దరిని వేరే ఉంటే కొంచెం పర్లేదేమో. అత్తగారు వదలదుగా. అత్తగారు మా ఇంటికాడే ఉండాలి, డ్యామ్ డీమ్ డుస్క్ అని. ఇప్పుడు అది కరెక్టే, ఎందుకు వచ్చింది? అది ఎందుకు చెప్పారు చెప్పండి? అత్తగారు వినదు అన్నారు. 8th లార్డ్ అనా? కరెక్టే. ఇక్కడ 8th లార్డ్కి సోర్స్ ఇచ్చేది ఎవరు? ఇప్పుడు అదేలేండి. అమ్మాయిది జాతకం అమ్మా, అమ్మాయిది ఉమ్, జాతకం, ఉమ్, జాతకం అమ్మాయిది. అమ్మాయి ఉమ్, 7వ భావంలో కూర్చుంది, ఉమ్, ఓకేనా? ఉమ్, అయితే 9వ స్థానాధిపతి 12వ స్థానాధిపతి ఏం చెప్తున్నాడంటే, అమ్మా నువ్వు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు ఉమ్, చేసుకుంటే ఫ్యాషన్ డిజైనింగ్ దాంట్లోకి వెళ్తే నీ జీవితం బాగుంటది అని చెప్పాడు. ఉమ్, ఉమ్, ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ డిజైనింగ్ కి పోయింది, సాఫ్ట్వేర్ ఉమ్, వైపుకి పోయింది. సరే, సాఫ్ట్వేర్ వైపుకి వెళ్ళినా కూడాను ఇక్కడ ఏం చెప్తుంది? నువ్వు ఇంటి వద్ద ఉండి చెయ్యి పనులు అంటే, నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి చేస్తాను అంటుంది. చేయనివ్వండి, ఉమ్, చేస్తే ఏం జరుగుద్ది అనేది ఆల్రెడీ చెప్పేశాం. ఉమ్. అది ఈ అమ్మాయి చార్ట్ లో గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే, అది వలలో ఉంటాయి చూడండి చిక్కుకుని, అట్లా ఉన్నాయి సార్.
వలలోకి చిక్కుకునేటట్టుగా ఉన్నాయి, కానీ చిక్కుకునేటట్టుగా ప్రవర్తించి వెళ్ళిపోద్ది అంతే. చిక్కుల్లోకి కానీ ఇక్కడ వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి చేసుకుంటే మేడం ఎక్కువ మిత్ర గ్రహాల్లోనే ఉన్నాయి, గ్రహాలని మిత్ర అవును, నక్షత్రాల్లో అదే ఉన్నాయి. అవును. కొంచెం కాదు, ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు చెప్పి సార్ కొంచెం ఫస్ట్ ఒక డిసిప్లిన్డ్ గా డైలాగ్ వెళ్తే చెప్పారు, కొంచెం ఉమ్, ఏమాత్రం తప్పుగా ఆలోచించినా జీవితం తిరగబడుతుంది కానీ బాగుంటది, ఈ 2 మాటలు చెప్పారు. అది ఎందుకంటే ఈ మిత్ర గ్రహాలు నక్షత్రాల్లో ఉన్నాయి కాబట్టి ఈ అమ్మాయి అలైన్మెంట్ తో లైఫ్ ని టర్నింగ్ చేసుకుంటే బాగుంటది. కానీ అవును అవును ఈగోగా పోయి ఈగోగా పోతే మాత్రం దెబ్బతింటది, కానీ పోతది కంపల్సరీ, ఈగోకే కానీ పోతది. నేను కొంచెం హోప్ ఉందని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కేతు వచ్చి శని నక్షత్రంలో ఉన్నాడు, ఆ శని కూడా మళ్ళీ 9th హౌస్ లో ఉన్నారు. అది సార్ ఎందుకంటే పాపకి 7th బ్లడ్ వీనస్ అయ్యాడు మేడం. వీనస్ ఏమి ఇచ్చాడు? 8, 7, 11, 1 ఇచ్చాడు. 11 ఇచ్చినా గానీ 1, 8 ఇచ్చాడు. 2కి నెగేషన్ 1 అంటారు సార్, ఇలా చెప్తారు కదా. ఉమ్. సార్ ఇప్పుడు ఏం జరుగుతుంది దశ? ఆ పాపకి ఏం దశ జరుగుతుంది? మెర్క్యూరీ మహాదశ, దశ. అంతర్దశ రాహు. ఉమ్. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మెర్క్యూరీలో రాహు జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మాయి అది ఎగిరిపోవాలి, పైకి వెళ్ళిపోవాలా, సూపర్కి వెళ్ళిపోవాలా, సూపర్ జెట్ లాగా అనేది ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. ఆ తండ్రికి కూడా అలాగే ఉన్నాయి. సూపర్ జెట్ లాగా బుధరాహువుల ఇమాజినేషన్, అమ్మా. బుధరాహువుల కాంబినేషన్ తో ఆలోచిస్తుందా? కాదండి, 8th జరుగుతుంది కదా ఇప్పుడు అమ్మాయికి దశ, అంతర్దశ అవును 8th జరుగుతుంది కదా. దాంట్లోనే అవును. మళ్ళీ సన్ కూడా ఉన్నారుగా, మళ్ళీ ఆ సన్ కూడా వచ్చి మూన్ నక్షత్రంలో ఉన్నారు కదా, ఇక అంతే అన్నమాట. అలా ఇమాజినేషన్ లో వెళ్ళిపోతా ఉంటది అనుకుంటున్నాను నేను. అలా ఇక వెళ్ళిపోతుంది ఆలోచన, అమ్మాయి పరిగెడుతుంది ఆలోచన. అది ఎక్కడ ఆగట్ల ఆలోచన. అంతేనా సార్? అవతలికి వెళ్ళారు. వెల్త్ లార్డ్ వచ్చి సప్తమంలో కూర్చున్నాడు, 8వ అధిపతి నక్షత్రంలో కూర్చున్నాడు అంటే ఈ అమ్మాయికి బెడ్ కంఫర్ట్ అవి కూడా సరిగ్గా ఉండవు అనేది ఇందా సార్ కూడా చెప్పారులే, అదే చెప్పారుగా. సారు అని చెప్పేది ఏంటంటే ఇక ఈగోనే అంతా నడుస్తా ఉంటది మేడం చార్ట్ లో. ఇంక ఈగో మరి ఉన్న అన్ని చోట ఇంకా అయ్యే నడిస్తే మనం ఈ జాతకాలు ఇంక దేనికి పనిచేయవా? నేర్చుకుని ముందు తెలుసుకుని ఏమి పనిచేయవా? అదే నేను ప్రారంధమే అన్నది మేడం గెలిస్తే. ఇందాక నేను అన్నది అదే మేడం. ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు చెప్పి ఈ కేతును సాటర్న్ స్టార్ లో మేడం ఉన్నారు సార్ కాబట్టి లాంటి అసలు వాళ్ళు చెబితే వినాలి అంటే జాతకం మీద నమ్మకం ఉండాలి, మెయిన్ పాయింట్. ఇవాళ ఉన్న పిల్లలు నేను వాళ్ళు అదే అనుకున్నా. జాతకం పేరెత్తితే ఊరుకోవట్లేదు కదా. కాదు ఇందాక సార్తో అదే, సార్ వాళ్ళ లాంటి వాళ్ళు అంటే ఎందుకంటే వాళ్ళు కూడా ముస్లిమ్సే కదా, అందుకని నేను అన్నాను మేడం ఇందాక. నేను అన్నది అందుకే ఇందాక, సార్ లాంటి వాళ్ళు చెప్తే వినదా, సార్ లాంటి వాళ్ళు చెప్తే వినాలి అని అన్నది నేను అదే ఇందాక. ఓకేమా, ఓకేనా? అర్థమైందా ఇప్పుడు? సార్ నేను ఇందాక నేను చెప్పిన పాయింట్ చెప్తున్నప్పుడు మీరు అవతలకి వెళ్ళారు. చెప్పండి ఈ మా. అమ్మాయికి ఏదోది అంతర్దశ జరుగుతుంది కాబట్టి 8th దశ జరుగుతుంది కాబట్టి ఈ అమ్మాయి ఇమాజినేషన్ ఇంకా వెళ్ళిపోతుంది, పరిగెడుతుంది, ఆ ఆలోచన ఎక్కడ అసలు అడ్డుకట్టలేదు అంటున్నా. తను అది వచ్చి ఎయిత్ మళ్ళీ భావంతో వచ్చింది కదా. 8th భావంతో ఆ, ఇప్పుడు 9th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7th ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్ ఈజ్ ఎ లగ్న లార్డ్ అండ్ 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7. సో షీ ఈజ్ థింకింగ్ అబౌట్ వుడ్ బి హస్బెండ్ మెంటాలిటీ, జస్ట్ లైక్ దట్. ఈ విధంగా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ఇమాజినేషన్స్ కారక ఈజ్ ఎ రాహు ఈజ్ భుక్తినాథుడు. సో
అంటే మనకి మళ్ళీ మనం తీసుకోవాల్సింది ఏంటంటే రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ ఏముంది? రాహు ఉన్న రవి. నక్షత్రాధిపతి సన్ 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 ఈజ్ ఎ 11th లార్డ్. 11th అంటే కోరికలు విపరీతంగా. సార్ ఇక్కడ మనం ఇందాక నుంచి నేను ఇది అడిగింది లగ్నాలాడ్ని గురించే మనం చెప్పుకుంటున్నాం కదా. సప్తమంలో ఉన్నారు కదా వాళ్ళు, అతను అలా ఉంటాడా, ఈ అమ్మాయి అలా ఉంటుందా? అయితే సప్తమంలో ఉండి ఎక్కడ చూస్తున్నాయి చూడండి అయ్యి. లగ్నాన్ని చూస్తున్నాయిలే, మళ్ళీ సప్తమంలో కూర్చున్నది ఎవరు? లగ్నాలాడ్డే. లగ్నాలార్డ్ ఎవరిని సోర్స్ ఇస్తున్నాడు? 7th హౌస్ కి ఇస్తున్నాడు. అవును. 7th హౌస్ కి ఇస్తూను ఆయన ఉన్న నక్షత్రాధిపతి ఎవరు చూడండి. ఎవరు? తన్ను ఎవరు? బాధక 11th లార్డ్. 11th లార్డ్ బాధకాధిపతి ఎందుకు అయ్యాడు ఆయన? ఈవిడ కోరికలు దిక్కుమాల కోరికలు ఉండడం వలన బాధకం అనుభవించక తప్పదు. 8th అంటే ఏంటి? గోప్యత. 100 రూపాయలు తీసుకొస్తున్నాడు భర్త, ఉన్న దాంట్లోనే బతుకుదాం, రూపాయి వెనకాల వేద్దాం అనే ఆలోచన ఉంటే తప్ప ఈ అమ్మాయి జీవితం బాగుపడదు. సార్ ఈ అమ్మాయి ఆలోచన రెండుటి గురించి ఆలోచిస్తుంది అనుకుంటున్నా ఒకటేసారి. భర్త ప్లస్ కెరీర్ రెండు సైమల్టేనియస్ గా నడుస్తూ ఉంటాయి ఈ అమ్మాయి ఆలోచన, అంతేనా? కుండ పెట్టడం జరగాలి, అక్కడ బిందె ఎత్తుకుపోవాలి జరగాలి. కొత్త కుండ రెండు కావాలి. పెట్టాము, బిందె ఎత్తుకుపోయాం అన్నట్టు. అదే సార్, రెండు కావాలి ఈ అమ్మాయికి. భర్త అట్ ది సేమ్ టైం కెరీర్ రెండు కావాలనుకుంటుంది. మీరు చెప్పేది ఏంటంటే రెండు కుదరవు, భర్త ఒక్కళ్ళే ఇదవుతారని చెప్తున్నారు మీరు. ఇప్పుడు ఈ అమ్మాయి కోరిక ఏంటి? ప్లాస్మా టీవీ కావాలి, డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ కావాలి, కారు కావాలి, విమానం లాగా ఉండాలి, మహేష్ బాబు లాంటి భర్త ఉండాలి అని కూర్చుంటే పరిస్థితులు విషమిస్తాయి. సార్ శుక్రదశ కూడా ఇలా తెలుస్తుంది, ఇంకొద్ది బెటర్ గా ఉంటుందా? ఇప్పుడు శుక్ర మహాదశ శుక్ర మహాదశ అనేటప్పటికి సార్ చెప్పేదేనండి, బుధ మహాదశలో శుక్రభుక్తి అనేది వస్తుందిగా, శుక్రభుక్తిలో దెబ్బతినొచ్చుగా. ఈ అమ్మాయి రూపాయి దాచుకుని తనే డెవలప్ అవ్వాలి అని ఆలోచన చేసుకుని కొంచెం స్థలం అని పొలం అని అదని ఇదని కొనుక్కుని జాగ్రత్త పెట్టుకుంటే శుక్రుడు హైక్ ఇచ్చేస్తాడు. 8th లో నక్షత్ర గ్రహాలు ఉన్నాయి కదా సార్, అప్పుడు ఫస్ట్ సిగ్నిఫికేషన్స్ ఇవ్వవా? 8th కూడా ఇస్తాడా శుక్రుడు? వేరే వాళ్ళు ఆక్యుపై చేశారు కదా. అవునమ్మా, ఇప్పుడు బుద్ధి మంచిదైతే 8th ఏం చేయదు కదా. అదే 8th లార్డ్ ఆస్పెక్ట్ అండ్ లగ్న లార్డ్ ఆల్సో. ఓకే. 9th అండ్ 12th లార్డ్ బిహైండ్ ద వీనస్. సార్ ఇంకొక 3 months ఆగితే నాకు 6th లార్డ్ ఏమి చేయడు ఇలా ఉంటే అనేది నా చార్ట్ చూపించి చెప్తురు కానీ నాకు ఇంకా 3-4 months లో అయిపోతుంది రవి. అప్పుడు 6th లార్డ్ ఏం చేయడు, 8th లార్డ్ ఏం చేయరు అనటానికి ఎగ్జాంపుల్ నా చార్టే అవుతుంది. అప్పుడు అమ్మా ఒక్క మాట చెప్పమంటారా? నేను ఏది చెప్పినా కూడాను మీ యొక్క బిహేవియర్ ని ఈ విధంగా మార్చండి అంటాను నేను. అలైన్మెంట్ అదే సార్. ఇప్పుడు 4-8-12 వాడుకోండి. 4-8-12 ఎందుకు వాడుకోమంటున్నాను? నీ మనసు కుళ్ళు కుతంత్రాలతో ఉండకుండా ఉంటే 4 యాక్టివేషన్ అవుతుంది. అదే సార్. ఈ కుళ్ళు కుతంత్రాలతో ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఎదుటోడికి గోప్యతని ఉంచకుండా ఉన్నవాడికి సొల్లు వాగుడు వాగుతాడు. అది 8. ఈ సొల్లు వాగుడు వాగడం వలన వీడికి పట్టిన దరిద్రం 12. 12 అంటే ఏంటి? పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, చెత్త చెదారం అన్నమాట. సో ఈ 4-8-12 అనేది అప్పటికి 4 అనేది నువ్వు శుద్ధిగా పెట్టుకుంటే 8th యాక్టివేషన్ అయిపోద్ది, 12th కూడా యాక్టివేషన్ అవుతుంది. ఇదేంటి? మంచి స్థితిగతుల్లోకి మార్చడానికి, చెడు కాదు. 8 అంటే గోప్యతగా. నీ మనసులో మాట నువ్వు దాచుకుంటే ఏ తలక నొప్పి లేదు కదా. ఓకే. ఇప్పుడు 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7th అంటే భర్త విషయాలు బహిర్గతం చేయకుండా ఉంటే హ్యాపీయే కదా అమ్మాయి. అవును. ఇప్పుడు నా మాగుడు మాట వినడు, నా మొగుడు ఇది చేస్తాడు, నా మాట అది అంటాడు, ఇది అంటాడు, తాగుపోతాడు, ఇవన్నీ పబ్లిక్ కి చెప్పుకోవడం వల్ల నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకు? లగ్నంలో ఆస్పెక్ట్.
ఫస్ట్ అండ్ 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7th ఆస్పెక్ట్ ఆన్ లగ్న. లగ్నంలో ఏ గ్రహాలు లేవు చూసుకోండి. తన మీద ప్రభావితం ఎక్కువగా అవుతుంది అక్కడ. ఓకేనా? ఓకే. సార్ తర్వాత కేతు దశ కూడా అంతే కదా సార్, అంతకన్నా డిస్ట్రక్షన్ గా ఉందిగా, అంతేనా కేతు కాదా? కేతు థింకింగ్ అబౌట్ ఆల్ ఆర్ అక్యుమిలేషన్, బట్ కేతు నాట్ కన్సిడర్ టు అక్యుమిలేషన్. ఈవిడి దేన్నైతే ప్రేమిస్తుందో, దేన్నైతే సాధించాలని కూర్చుంటుందో దానికి విరుద్ధం Detachment. కేతు. ఎప్పుడైతే డిటాచ్మెంట్ గా ఆలోచిస్తుందో అది అటాచ్మెంట్ అవుతుంది. ఎప్పుడైతే అటాచ్మెంట్ గా ఆలోచిస్తుందో కుటుంబంలో దెబ్బతినిపోద్ది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా పాయింట్స్ ఏమైనా దొరికినాయా, దొరకలేదా? కొంచెం అర్థమైనట్టు ఉంది సార్, కొంచెం 0.0 అర్థమైపోయిందా, అర్థమైందా? కొంచెం అర్థమైనట్టు. అర్థమయ్యింది ప్రస్తుతం. అది ఇంకా నేను పోలా. పోయింది అనలేదు సార్, ఆయన రెడీగా పోదు. సార్ అర్థమైపోతుంది సార్. చూడండి, మీరు 8 మాట్లాడుతుంటే అర్థమైనట్టు అనిపిస్తుంది, తర్వాత ఏముండదు ఇక మళ్ళీ తర్వాత blank. ఏమన్నది? మీరు మెస్మరైజ్ చేస్తున్నారు, అందరిని మాయ చేస్తున్నారు, అన్ని అర్థమైనట్టు చెబుతున్నారు, మళ్ళీ ఏమీ కాదంటారు. లేదు, కాదు సార్, రాహు ఇస్ ఇమాజినేషన్ అండ్ మ్యానిపులేషన్. మీరు దాంట్లో మ్యానిపులేషన్ చేస్తున్నారు ఇప్పుడు. ఆ మ్యానిపులేషన్ లో కూడాను మీకు పాయింట్ వైజ్ గా మీరు చూసుకోండి. అది ఖచ్చితంగా ఉంటది, ఉండకుండా ఉండదు, ఖచ్చితంగా ఉంటది. మ్యానిపులేటర్ గానే బిహేవ్ చేశారు ఇవాళ ఈ చార్ట్ లో. వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాను. కానీ చెప్పేశాను. మాకెప్పుడు చెప్పినా 7th పక్కన 8th వస్తే హడిల్స్, 6th వచ్చిన హడిల్స్, పోట్లాట్లు ఇవి చెప్పారు. 4 వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ గొడవలు ఇవి చెప్పారు. ఇవాళ ఇంకో రకంగా తిప్పి చెబుతున్నారు. మా నేను ఉమ్. ఏది చెప్పినా కూడాను జీవితం బాగుండేది చెప్తాను నేను. ఇప్పుడు అలైన్మెంట్ మీరు- ఓకే సార్, చెప్తాను, అలైన్మెంట్ ఒక్క నిమిషం. ఓకే, కానీ నిమిషం. గ్రహం ఇదే కదా చెప్తుంది. గ్రహం ఏం చెప్తుందంటే నువ్వు ఇది చెయ్యి అంటుంది అంతే. ఉమ్. గ్రహం ఏం ఉమ్. చెప్పుద్ది, ఏన్ని బాగా గుర్తుపెట్టుకోండి. జాతకంలో గ్రహము ఇది చెయ్యి అని అంటది. నువ్వు అది చేయకపోతే ఇబ్బంది నీకు. నేను అదే చెప్పేది. అమ్మా నువ్వు ఈ దారిలో వెళ్ళమాక, వెళ్తే నీకు ఇబ్బందులు వస్తాయని చెప్తుంది. మనం లేదు ఇటే వెళ్తాను నేను అనుకుంటే ఖచ్చితంగా దెబ్బడిపోద్ది. మీరు చెప్పింది వినాలంటే ఫస్ట్ అమ్మ నీ గ్రహాలన్నీ ఇలా నెగిటివ్ గా చెప్తున్నాయి, నువ్వు ఇలా విడిపోతావు, నీ మ్యారిడల్ ఇష్యూస్ ఇలా ఉంటాయి ఇది అని చెప్పేసిన తర్వాత, కానీ దీనికి ఒక్క మార్గం అయితే ఉంది అన్ని బాగుండాలంటే, నువ్వు ఈ విధమైన మనస్తత్వంలో ఈ పద్ధతిలో వేరే అలైన్మెంట్స్ తో ఉంటే మళ్ళీ లైఫ్ అంతా టర్న్ అవుతుంది అనేది మీరు చెప్పాలి. ముందే చెబితే అవడమేనో. ముందు ఇలాగే నేను మీటింగ్ ఎవ్వరు ఏది చెప్పినా కూడా నేను ఒకటే చెప్తాను. నేను 6వ భావం వచ్చినా, 8వ భావం వచ్చినా, 12వ భావం వచ్చినా ఈ భావాలన్నీ మీరు యూజ్ చేయండి. యూజ్ చేస్తే ప్లానెట్ సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫై అయితేనే మీ లైఫ్ బాగుంటది. ఇప్పుడు మీరు ఇంకొకసారి ఈ అమ్మాయిని పిలిచి కూర్చోబెట్టి చెప్తే, ఎందుకంటే 8th హౌస్ లో రాహు, మీరు కూర్చోబెట్టి చెప్తే వింటదని నేను అనుకుంటున్నాను సార్. వింటది, ఎందుకంటే నాకు 9వ స్థానాధిపతి కదా శుక్రుడు. నా లగ్నం నేను అట్లా కాదు, నేను 8th హౌస్ లో అమ్మాయికి రాహు మూల, అందువల్ల ఇప్పుడు జరుగుతుంది కూడా రాహు అంతరా రాహు బుక్తే కాబట్టి నేను మీరు ఇంకొకసారి ట్రై చేస్తే ఆ అమ్మాయి విని ఆ అమ్మాయి లైఫ్ బాగుంటదని నేను అనుకుంటున్నాను సార్. బాగుంటది వినాలిగా. కాదు సార్ మీరు అట్లా అనొద్దు, మీరు ఇంకొకసారి కూర్చోబెట్టండి అంటున్నాను నేను అమ్మాయిని. వ్యతిరేకం అమ్మా, ఎవరు ప్రేమించుకున్నా వాళ్ళని వ్యతిరేకంగా చెప్తారు. ప్రేమకి శత్రువు కాదు. నేను మాట చెప్తాను. రాజగోపాల్ గారు ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రేమకి వ్యతిరేకని శైలజమ్మ చెప్పింది ఓకే, నేను కాదన్నా. చూపులు కలుస్తాయి, మనసులు కలుస్తాయి, దేహాలు కలుస్తాయి, కానీ లోపల ఉన్న DNA కలుస్తుందా లేదా అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్? అది కూడా కాదు సార్, నేను ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ. అసలు ప్రేమించుకోవడం అంటే అదొక పెద్ద బాధ్యత, రెస్పాన్సిబిలిటీగా
ఫీల్ అవ్వాలి ఈ జనరేషన్. అలా ఫీల్ అయితే 90% ప్రాబ్లమ్స్ తీరిపోతాయని నేను అనుకుంటా. ఎట్టి పరిస్థితుల్లో అవదమ్మా. అమ్మాయి సాధువుగా ఉంటే అబ్బాయి నా పెళ్ళం ఇలా ఉండాలి అలా ఉండాలి. ఇప్పుడు ప్రేమ వేరు, పెళ్లి వేరు, జీవితం వేరు. ఇప్పుడు అమ్మాయిని పటాయించడం కోసం ఎన్ని గంటలైతే వెయిట్ చేస్తాడో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అన్ని గంటలు వెయిట్ చేయలేడు. ఉన్న వాస్తవం ఇది. ప్రేమలు విఫలం అయిపోవడానికి కారణాలు ఇవే. ప్రేమించుకునేటప్పుడు బైకుల మీద వేసుకుని గిరగిర తిప్పుతాడు. ఆ బైక్ వాడిదో కాదో ఈ అమ్మాయికి తెలియదు. వాడు వేసుకొచ్చే షూ వాడిదో కాదో తెలియదు. ఆ తోతాపురిగా యాషాలు వేసేవాడికి మాత్రమే ఆడపిల్లలు తప్పమని పడిపోతారు. ఇప్పుడు ఒక గోల్ ఉన్నవాడు ప్రేమలో ఎప్పుడు పడ్డావు. ఆ గోల్ని సాధించాలని చూస్తాడు. అమ్మా అసలు తిరగడు సార్, అలాగా గోల్ ఉన్నాడు అసలు తిరగడు. ఇప్పుడు అమ్మాయి కూడా అంతే. ఒక గోల్ కనుక పెట్టుకుంటే నేను ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి, నాకు పెళ్లి అవుతుందిలే, తల్లిదండ్రులు చూసిన పెళ్లికి చేసుకుందాంలే అని కూర్చున్నదనుకో చక్కగా బాగానే ఉంటది. లేదు పక్కన ఫ్రెండ్ ఐబ్రో కట్ చేసింది, నేను కూడా కట్ చేయాలి, లిప్స్టిక్ కొట్టుకోవాలి, మిడ్డీ వేసుకుని తిరగాలంటే కాలే. సార్ వీటన్నిటికీ కారణం నేను ఒకటి చెప్తాను సార్. చెప్పండి. ఇంట్లో వాతావరణం కూడా సార్, తల్లి తండ్రి అది ఉంటుందని నేను నమ్ముతాను బాగా. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచించే అంత టైం కూడా లేదమ్మా. ఇద్దరు జాబ్ హోల్డర్స్ చెరొక 3 లక్షలు సంపాదిస్తున్నారు. మా పిల్లలకి ఏంటి అనుకుంటున్నారు, తీరా లాస్ట్కి యుక్త వయసులో యాక్సిడెంట్లో చనిపోతున్నారు. యుక్త వయసుల్లో వాళ్ళు ప్రతి దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎడిక్ట్ అవడానికి కూడా కారణం 8th హౌస్. 8th హౌస్ కనుక యాక్టివేషన్లోకి వచ్చేస్తే ఎడిక్షన్కు వెళ్ళిపోతారు వీళ్ళు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవాళ కొన్ని పాయింట్స్ చెప్పాను, అవన్నీ రాసుకోండి. రేపొద్దున్న వివాహ పొంతంలో పనికొచ్చే పాయింట్స్ నేను చెప్పిన అన్ని కూడాను వివాహ పొంతంలోకి పనికొచ్చే పాయింట్స్. ఇవన్నీ అందరు చెప్పరు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నా చూడండి. వివాహ పొంతంలో పాయింట్స్ వచ్చినా కూడా కింద ఆస్ట్రోసేజ్లో గమనిక అని ఉంటది. పాయింట్స్ అయితే ఎక్కువగానే వచ్చినాయి, కానీ ఒక అనుభవజ్ఞానుడైన జ్యోతిషుల వారిని సంప్రదించండి అనే పదం వాడతాడు అక్కడ. ఎందుకంటే బాల్ ఆయన దాంట్లోకి వచ్చినా కోర్టులోకి వచ్చినా పక్క కోర్టులోకి నెట్టేస్తున్నాడు. అంటే జ్యోతిష్యుల మీదకి నెట్టేస్తున్నాడు ఆయన. అర్థమైంది? ఇప్పుడు నెత్తి నూరు బాదుకోవాల్సింది ఎవరు? జ్యోతిష్యుడు. సరే వీళ్ళిద్దరు పొందన బాగానే ఉందమ్మా, కానీ వీళ్ళకి సఖ్యత ఉండదంటే ఈ తల్లిదండ్రులు మాట అనరు. దానికి ఏం చెప్తారంటే ఈ తల్లిదండ్రులే సలహా ఇస్తారు. ఏమని? కొబ్బరి చెట్టుకు పెళ్లి చేయమంటారా, లేకపోతే అరటి చెట్టుకు చేయమంటారా, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి చేసేయమంటారా అంటే ఫస్ట్ కుక్క తోక వంకర. పైప్లో 6 మాసాలు పెట్టినా తీసినా మళ్ళీ వంకర వెళ్ళిపోద్ది. కానీ అది స్ట్రక్చర్ తయారైంది అలాగా. దాన్ని మనం ఏం చేస్తాం? ఉన్న దాన్ని బాగుపడాలి అంటే ఇక్కడ బాగా ఒక విషయం చెప్తాను నేనండి. ఈశ్వరుడు లిఖించిన లిఖితాన్ని మార్చగలిగే శక్తి ఈశ్వరుడికి లేదు, ఈశ్వర భక్తుడికి ఉంది. కానీ ఆ భక్తుడు ఎవడు అనేది తెలుసుకునే ఓపిక జనానికి లేదు. జనానికి ఉన్నది కదా అని చెప్పినా కూడా వాళ్ళు వినరు. ఎందుకంటే మా అమ్మాయి సుఖపడిపోద్ది, మా అబ్బాయి హ్యాపీగా ఉంటాడు. సుఖం అంటే పదం ఆ తల్లిదండ్రులకి తెలియదు, వీళ్ళకి తెలియదు. సుఖం వేరు, ఆనందం వేరు. సుఖం 4లో ఉంటుంది, ఆనందం 5లో ఉంటుంది. ఈ రెండిటికి వ్యత్యాసం ఎక్కువ. ఈ వ్యత్యాసం వీళ్ళకి తెలియదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అష్టకవర్గా పెట్టారండి? ఇది లేదు, పెట్టలేదు. పెడతాను కొంచెం. మా ఫ్రెండ్ వచ్చారు, మాట్లాడేసి పంపించేసిన తర్వాత పెడతాను. ఓకేనా? సార్. ఓకే.